విఘ్నేశ విధిమార్తాండ చంద్రేంద్రోపేంద్రవందిత ఓ గణ బ్రహ్మ అచ్చస్ఫటిక సంకాశతనురాదృతకచ్చపీ వాచాం అధీశ్వరీ దేవీం వాచమచ్ఛాం ప్రయచ్చతు. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సచ్చిదానందరూపాయ విష్ణోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. ఉపాస్యమాన విప్రేంద్రైః సంధ్యాః శుచతి సృష్వపి సద్యః ప్రసీద మాతః సంధ్యా విద్యే సరస్వతి. నమః శివాయ సాంబాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ యోగినాం పతయే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ముఖే తే తాంబూలం నయనయుగలే కజ్జలకలా లలాటే కాశ్మీరం లసతి గలే స్ఫురత్కాంచీషాటీ పృథుకటితటే హాటకమయీ భజామి త్వాం గౌరీం నగపతి కిశోరీం అవిరతం. పవనాసనపీఠాయ గౌతమీతీరవాసినే శ్రీమద్ధర్మపురీషాయ శ్రీనృసింహాయ నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సద్గురు పరదేవతాయై నమః. అయిపోయిందా టెస్టింగ్? మళ్ళీ రాకుండా చూడండి. వాసుదేవ్ అందరూ నండి. భువనేషి మాం పాహి 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 భువనేషి మాం పాహి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. గోపాలకృష్ణ భగవానికి, విజయ వినాయక స్వామికి, ఉమాశంకర భగవానికి. సద్గురు పరదేవతాయై నమః. భగవత్ అనుగ్రహ స్వరూపమైన భగవత్ కథా శ్రవణ ఆసక్తులై వచ్చిన శ్రోతల హృదయంలో ఉన్న ఆ భగవతికి నమస్కరిస్తూ దివ్యమైన భగవత్ సద్గురు పరదేవత అనుగ్రహంచే గురు ఆరాధనాంగభూతంగా అనేకమైన వైదిక కార్యక్రమాలు వైదిక విలాసం అన్నారు. కానీ ఇది గురు కటాక్ష విలాసం అంటాం. సద్గురు యందు ఆరాధన చేత వచ్చే ఫలితము అని అనుకుంటాం మనము. సద్గురువును ఆరాధించడం వలన అయితే పుణ్యమో లేకపోతే వారి కటాక్షమో వస్తుంది అనుకుంటాం మామూలుగా సాధారణంగా. కానీ సద్గురు యందు అలాంటి ఆరాధన భావం కలగడమే అసలైన సద్గురు కటాక్షం. ఎందుకంటే ఇలాంటి కలి యుగంలో ఏ విషయమైనా
స్వార్థ చింతనతో చేసే ఉన్న ఈ కాలంలో గురువును కూడా ఒక స్వార్థ చింతనతో ఆశ్రయించే ఉన్న ఈ కాలంలో గురువు ఆ భౌతిక దేహాన్ని విడిచిపెట్టుకి దాదాపు కొన్ని సంవత్సరమైన తర్వాత కూడా ఆ గురువు యందు సద్గురు పరదేవత ఆ చింతనతో సద్గురువును ఆరాధనోత్సవములుగా చేయడం అనేది కేవలము ఆ సద్గురు పరదేవత కటాక్షం ఉంటే మాత్రమే చేతనే ఇదవుతుంది. అలాంటి దివ్యమైన కాలము విశేషమైనదే. ఇక క్షేత్రం అంటామా, నడిచే దైవమైన మా గురు పరంపరలో కూడా ఎవరైతే ఆ పరమేష్టి పరాపర గురువుగా ఉన్న కంచి మహాస్వామి వార్తే ప్రతిష్ఠింపబడిన ఆ యంత్రస్వరూపంలో పై ఆ విజయ గణపతి విజయ వినాయకుడు వేంచి ఉన్న ఈ క్షేత్రంలో, ఎందుకంటే క్షేత్రం తీర్థం క్షేత్రం ఎప్పుడైతుందయ్యా అంటే గంగాది సర్వతీర్థములు దేవి భాగవతంలో వస్తుంది. ఈ గంగ ఎప్పుడైతే శాప వశాత్తుగా భూలోకంలో ఆవిర్భవించడానికి సంసిద్ధమైనదో అప్పుడు అడుగుతుంది కదా భగవన్, ఏ నారాయణ గోలోకధాముడైన ఆ పరమాత్మను అడుగుతుంది, నేను భూలోకానికి వెళ్తున్నాను కలియుగంలో అని చెప్తున్నారు, కలియుగంలో వచ్చేవారంతా పాపాత్ములే, ఎలాంటి పాపాత్ములు అని ఆ పాపాత్ముల యొక్క చిట్టాంతా చెప్తాడు. చెప్తే ఇలాంటి వారు వస్తే నేను పునీతం చేస్తుంటే నాకు గతి ఏమిటి అంటే అంటారు కదా, ఏ గంగా సరస్వతి నదులారా మీకు ఆ చింతన వద్దు, నా భక్తులు నా భాగవతులు ఎవరైతే ఉన్నారో వారు రావడం వలన వారు మీ యందు అధివసించడం వలన మీ యొక్క పాపములన్నీ పోతాయి. తీర్థీకురువంతి తీర్థాని అని భాగవతంలో కూడా విదురుడు ఆ తీర్థయాత్ర చేసి వచ్చినప్పుడు ధర్మరాజు అంటాడు, మేము తరించడానికి తీర్థయాత్ర చేస్తూ ఉంటే మీలాంటి వారు ఆ తీర్థము తరింపజేయడానికి తీర్థయాత్ర చేస్తుంటారు అన్నారు. కాబట్టి అలాంటి తీర్థులలో అలాంటి ఆ జంగమ తీర్థస్వరూపమైన ఆ కంచి పరమాచారి ఇక్కడికి వచ్చి ఆ క్షేత్రంలో ఈ క్షేత్రంలో ఉండి ఆ యంత్ర ప్రతిష్టాపన చేసినారంటే వారి యొక్క విభూతి వారి యొక్క కటాక్షము పరిపూర్ణంగా ఉన్న క్షేత్రం ఇది. గురు సాంగత్యం ఉన్న క్షేత్రం, గురు సాన్నిధ్యం ఉన్న క్షేత్రం ఇది. కాబట్టి క్షేత్ర విశేషం అదే. ఇక ఈ విధంగా ఆరాధన అవుతున్నది కాబట్టి చక్కటి సాంగత్యము సత్సాంగత్యం కావాలి వచ్చిన జనులకు అని వారు సూచించినారు. ఏమి చెప్దామంటే ఏమి చెప్పినా అది ఎవరి విషయం చెప్పినా కేవలము మనం రూపభేదంతో చూసిన విషయమే కానీ ఏ రూపాన్ని పట్టుకున్నా చివరికి వచ్చేది అదే తత్వము. కాబట్టి కాలనిమిత్తంగా శుక్రవారం కాబట్టి దేవి గురించి చెప్దాము అని సూచించడం జరిగింది. ప్రేరేపించడం భగవత్ ప్రేరణ ద్వారా ఆ విధంగా సూచించడం జరిగింది. అలాంటి దేవి యొక్క విషయాన్ని తత్వాన్ని తెలుసుకుందాం. అయితే దేవీతత్వం చెప్పడానికి అనేకమైన ప్రధానమైన వాంగ్మయం ఏమిటయ్యా అంటే శబ్దస్వరూపము, తద్ అభిన్నమైన స్వరూపమైన వేదమే ఆ భగవతి గురించి చెప్తున్నది. అదియే కాక దాని నుండి ఆధారమైన వచ్చిన స్మృతులు కానీ పురాణములు కానీ మిగతా ఆర్ష వాంగ్మయం అంతా ఆ భగవతి యొక్క విస్తారమైన మహిమను చెప్తూ ఉన్నది. దానిలో ఆ భగవత్ ప్రేరణచే ఈ నిన్నటి రోజు ఇవాటి రోజు మూక పంచశతి పారాయణం అవుతున్నదని తెలుసుకొని ఆ మూక పంచశతినే పట్టుకొని ఆ దేవి వైభవాన్ని తత్వాన్ని తెలుసుకుందామనే ఆలోచనతో కూర్చున్నాం. మనం కాస్త అంటే చెప్పబోయే విషయము కాస్త గంభీరమైన విషయమే. ఏదో కాలక్షేపం వచ్చి కూర్చుంటే ఈ విషయము, ఎందుకంటే సంసిద్ధం కావాలి కదా. కాబట్టి ఏదో మామూలు కాలక్షేపం వచ్చాము 2 విషయాలు చెప్పి పోదామంటే ఆ ఫలితం వచ్చేస్తుంది. కానీ ఆ మూక పంచశతి అంటే చాలా అద్భుతమైన స్తోత్రం. అది 500 పద్యాలవి, రత్నములు లాంటివి అవి.
ఆ మూక పంచశతి అంటున్నామే, అసలు ఆ మూక పంచశతి అనే పేరు ఏమిటి? సాధారణంగా ఏమనుకుంటాము, మూక పంచశతి అంటే మూక అనే ఆ కవి, అంటే ఈ స్తోత్రం రాయడం వల్ల మహాకవిగా పెట్టినాడు కాబట్టి మూక శంకరులని. ఆ మూక శంకరులే కంచి పీఠంలో 1920 శంకరాచార్యులుగా అధిష్ఠించినారని ఆ చరిత్ర తెలుసుకుంటున్నాం. కానీ ఆయనకు పేరే లేదా, వేరే పేరు మూక అని పేరే చెప్తున్నారు. మూగవాడని పేరు చెప్తున్నారే, అదేంటి? మూక పంచశతి అంటే అలాంటి మూక మహాకవి భగవతి కటాక్షంచే రచింపబడిన స్తోత్రము ఈ మూక పంచశతి అని సాధారణంగా చెప్పవచ్చు. అదేంటయ్యా, మూక అనేది కాస్త గుణం కాదు కదా, మూగవాడు చేసిన గుణం కాదు కదా. ఇలాంటి చూడండి, ఉన్మత్త పంచాశతి ఉంటుంది. ఉన్మత్త పంచాశతి అంటే ఉన్మత్తావస్థ స్థితిలో అనుకోకుండా వచ్చిన ఏదైతే సహజంగా వచ్చిన పద్యములు ఉన్నాయో 50 పద్యాలు అవి, అది అప్పయ్య దీక్షితుడు రాసినారు. అది ఆత్మార్పణ స్థుతి అని, తర్వాత ఇంకో పేరుంది ఉన్మత్త పంచాశతి అని. ఏ స్థితిలో వచ్చిందో దాని ఆ స్థితి బట్టిగా ఉన్మత్త పంచాశతి ఉన్నది, కానీ తర్వాత ఆత్మార్పణ స్థుతి అని దానికి పేరుంది. మరి దీనికి కూడా ఇంకా వేరే పేరుందా? వేరే నామం పెడితే బాగుంటుందా? మూక పంచశతి అంటే మూకం అనేది గుణం కాదు, అది దోషం కదా కాస్త చూస్తూ ఉంటే. కానీ సాధారణంగా విషయం కాదయ్యా, ఆ మూక పంచశతికి ఈ పేరే సార్థకమైనది. మనం మూక ఆ మూగవాడు అనుకుంటే మౌనం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒక మౌనమేమో వానికి అజ్ఞానం వచ్చిన మౌనము, లేకపోతే ఆ లోపల వాకింద్రియము దోషం వలన వచ్చిన మౌనము. ఇది మనం అనుకునే ఈ మౌనం మూక స్థితి. కానీ ఇక్కడ స్థితి ఏమిటయ్యా అంటే ఇంకో మౌనం ఉంటుంది. అది అవధూతలు బ్రహ్మానంద స్థితిలో ఉన్నప్పుడు ఏదైతే అనుభవిస్తారో ఆ అనుభవించే చెప్పమంటే వాళ్ళు చెప్పే విషయం కాదది. అంటారు కదా మూకస్వాదనవతని, అంటే ఒక చక్కటి మధుర పదార్థాన్ని మూగవాని నోట్లో పెడితే ఎలా ఉందిరా అంటే చెప్తాడు. అది వాడు ఏమంటాడు, అది తీసి మీతో ఇంకా కొంచెం పదార్థం ఉంటే మధుర పదార్థాన్ని అది తీసి మన నోట్లో పెడితే మనం కూడా అది అనుభవ వైద్యమే ఉంటుందో, ఏ ఆనందమో అనుభవైక వైద్యమే మాత్రమే ఉండి అది మనస్సుకు కానీ మిగతా దేనితో కూడా మనము ఆ అనుభవం లేకుండా పొందలేమో, అలాంటి స్థితి మూక. అలాంటి స్థితిలో చెప్పిన 500 పద్యములే మూక పంచశతి. కాబట్టి బ్రహ్మానంద స్థితిలో భగవతి యొక్క పూర్ణ కటాక్షాన్ని పొంది ఆ కటాక్షం యొక్క స్వరూపము కటాక్ష ఫలితమే ఈ 500 పద్యములు. మామూలుగా స్తోత్రం అంటే ఏంటి అంటే, ఒక స్తోత్రం చేస్తే తర్వాత ఫలితంగా ఆ దేవత ఏదో వరం ఇవ్వడమో, తర్వాత కాలాంతరంలో ఆ స్తోత్రాన్ని ఎవరైనా చేస్తే ఈ స్తోత్రం చేస్తే ఈ విధంగా ఫలితమో ఉంటుంది. కానీ కొన్ని స్తోత్రాలు భగవద్ యొక్క కటాక్షం పొందినందుకు చేసే స్తోత్రాలు. ఇప్పుడు దేవి సప్తశతిలో కూడా ప్రధానమైన 3 చరిత్రలో స్తోత్రాలు ఉంటాయి. ప్రథమ చరిత్రలో భగవతి యొక్క ఆ ప్రార్థన కోసము ఆ మధుకైటములను చంపడానికి ఆ మహాకాళిని స్తుతిస్తారు. స్తుతించినందుకు తల్లి ఆ విధమైన మధుకైటభవత చేస్తుంది. 2వ పర్యాయంలో ఫలితం పొందినందుకు ఆ శక్రాదియ స్తుతి చేస్తారు. 3వ చరిత్రలో ఆ ఫలితం పొందడానికి, ఫలితం పొందినందుకు 2 రకాలుగా స్తోత్రాలు ఉంటాయి. ఈ స్తోత్రం ఏమిటయ్యా అంటే, ఈ స్తోత్రం చేసినందుకు ఏం వచ్చింది కాదయ్యా, భగవతి కటాక్షానికి పొందిన వాక్కులవి. అయితే సాధారణ జనులు స్తోత్రం చేస్తూ ఉంటే కేవలం అక్షర వాంగ్మయాన్ని పట్టుకొని ఏదో కారణపడ చిత్రూప కాంచీపుర సీమని చెబుతూ ఉంటాం. అది అనుభవంకి వస్తున్నదా? రావట్లేదు. కానీ అది భగవతి యొక్క వైభవాన్ని చెప్పేది కాబట్టి పుణ్యం ఎలానో వచ్చేస్తుంది, దాని యొక్క పాప పరిహారం కూడా వచ్చేస్తుంది. కానీ వారు ఏ విధంగా చేసినారయ్యా అంటే, ఈ ఏదైతే స్తోత్రాన్ని చెప్తున్నారో అవన్నీ అనుభవిస్తున్నారు, అనుభవించి చెప్తున్నారు. అది మనది కేవలం బాగా కాస్త భగవతి కటాక్షం ఉంటే ఏదో భావన మాత్రం చేస్తుంటాం. కానీ వారి అనుభవం
అనుభవం మాత్రమే, వారిది భావన అనుభవం మాత్రమే చేసిన స్తోత్రము ఈ మూక పంచశతి. కానీ ఆ భగవతి తత్వం చెప్పాలంటే తత్వం చెప్పరానిదయ్యా అంటే తత్వం చెప్పరానిది అది అంటే అక్కడ కూడా తత్వం చెప్పాలంటే మౌనస్థితియే. పోనీ నిర్గుణిరాకార పరబ్రహ్మం కదా భగవతి స్వరూపం, ఆ తత్వం చెప్పాలంటే సరే అది చెప్పరాదు కనుక ఆ విధంగా మౌనంగా ఉండి ఆ మౌనస్థితిని చెప్తున్నాడు అంటే తత్వం చెప్పే మౌనస్థితి అయ్యా అంటే అది మాత్రమే కాదు. పోనీ భగవతి రూపాన్ని చెప్పవచ్చు కదా అంటే అది కూడా రూపవర్ణంలో కూడా చెప్తూ 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 అది కాదయ్యా చూడాలి అంటామే. అంటే చెప్పి 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 ఇక మాటలు లేక వర్ణన లేక ఏదైతే మౌనస్థితి వస్తుందో ఆ భగవతి సగుణ సాకార రూపం కూడా ఆ మౌనస్థితికే చివరికి లక్ష్యమైపోతుంది. అంటే కేవలం భగవతి రూపం వచ్చేసరికి మనం అంటాము భగవతి ఈ విధంగా 4 భుజములతో ఉన్నది అరుణవర్ణంతో, అది మనకు అర్థం కావడానికి ఒక సాధారణ స్థితిలో ఉండడానికి ఇస్తుంటాం. అది కాబట్టి ఆ అనిర్వచనీయ స్థితిని గురించి చెప్పే ఏదైతే ఉన్నదో అదే మూక పంచశతి. ఇప్పుడు చెప్పండి దీనికి ఈ పేరు తప్ప ఇంకో పేరు పెడితే బాగుంటుందా? ఇది మూక పంచశతి. కాబట్టి కేవలం మూగవాడు రాసింది కాదయ్యా, అది రాశాంక అది ఎప్పుడైతే స్తుతించినాడో ఇక పూర్తిగా మౌనంగా చేసినాడు. ఆ చరిత్రలో ఏమంటాము భగవద్ నిన్ను వర్ణించిన నోటితోనే ఇక మళ్ళీ అది కాదయ్యా వర్ణన, మళ్ళీ ఆయన మాయ ప్రవేశించలేదు. పూర్తిగా ఆ బ్రహ్మానంద స్థితిలో మౌన వ్యాఖ్యానం అన్నదే, ఆ మౌన వ్యాఖ్యానమే ఈ పంచశతి. కాబట్టి చాలా గంభీరమైన స్తోత్రం ఇది. భగవతి ఎన్ని రూపములో ఉన్నదో భగవతి యొక్క విషయమైన అంతా 5 స్తబకాల్లో పెట్టినాడు. ఇప్పుడు ఆ మూక మహాకవి అంటే ఇప్పుడు ఏంటి అంటే కేవలం బ్రహ్మానంద స్థితిలో ఆత్మారాముడై ఆ లోపలున్న అనుభవాన్ని చూడండి. ఇంకో విషయం చూడండి, ఇప్పుడు మాట్లాడాలంటే ఒకడు వక్త ఉండాలి, రెండవడు శ్రోత ఉండాలి, అంతే కదా. అంటే ఇద్దరుంటే తప్ప ద్వైత స్థితిలో ఉంటే తప్ప ఈ వ్యాఖ్యానం కలగదు. కానీ ఎప్పుడైతే సర్వం బ్రహ్మమయం జగత్తుగా ఉండేవానికి ఎవరితో చెప్తాడో ఎవరికి చెప్పాలి, ఎవరు వినాలి కదా. కాబట్టి ఆ భగవతి కటాక్షం పొందినాక ఉన్న స్థితి ఏమిటి అంటే సర్వం విష్ణుమయం సర్వం బ్రహ్మమయంగా ఉన్న వానికి ఇంకో వ్యాఖ్యానం ఏమున్నది. ఆ విధంగా మౌనంగా ఉన్న ఆ మూక శంకరులు చెప్పిన స్తోత్రము తన యొక్క అనుభవము ఆ భగవతి కటాక్ష ఆ అమృతధార తన ఎందున్న ఆ తన నిమిత్తంగా చేసుకొని బయటకు వచ్చినది. ఏ విధంగా అయితే ఆ భగవతి యొక్క చూడండి పూర్వకాలంలో ఆ కోటల్లో కింది అరల్లో ఏ విధంగా వేస్తుందంటే లోపల కాంతిని చిన్న రంధ్రం ద్వారా సూర్యకాంతి పడేటట్టుగా లోపల మొత్తము కాచు అద్దాలను పెడుతుండే. ఒక్క రంధ్రం నుంచి ఆ సూర్యుని యొక్క కాంతి వచ్చి ఈ కాచద్దం మీద పడి మొత్తం ఈ ప్రకాశం అంతా వచ్చేది. అలాగే భగవతి కటాక్షం పొందాలంటే అంటారు కదా భగవతి యొక్క ఆరాధన కంటే శీఘ్రంగా భగవతి యొక్క భక్తుల ఆరాధన వల్ల శీఘ్రంగా పొందగలము. అదే విషయము ఇప్పుడు ఏ విధైతే సూర్యుని యొక్క కాంతి అదే ఉంది కానీ గదంత చీకటి ఉంది, ఎప్పుడైతే ఆ కాంతియే దీని ఎందు ప్రతిబింబించి ఈ గాఢాంధకారాన్ని తీసివేస్తున్నదో ఆ విధంగానే ఈ మూకశంకరుని యొక్క ఆ బింబాన్ని పెట్టుకొని బింబమైన భగవద్ యొక్క స్వరూపమైన జ్ఞానము ఈ మూకశంకరుని యొక్క కాచిని అద్దం అంటారే ఆ ప్రతిబింబం ద్వారా మన యొక్క లోపలున్న ఆ గాఢాంధకారాన్ని తీసివేస్తున్నది. ఆ విధంగా ఆ మూకశంకరుల యొక్క విషయం చెప్తారు. మరి ఏంటయ్యా మూకశంకరుల యొక్క విషయం ఏమిటి, ఏం కటాక్షం ఏమి చూపించింది, ఏ విధంగా చూపించింది అంటే భగవతి యొక్క ఆరాధనలో రాజోపచార పూజ అంటాం. భగవతికే ఉంది, రాజరాజేశ్వరికే ఉంది రాజోపచార పూజ. ఆ విధంగా చెయ్యాలి, అర్చన ప్రీత కదా ఆమె. కాబట్టి ఆ భగవతిని అర్చన రూపంలో ఆరాధించడం చాలా విశేషమైన ఎన్నో ఆరాధనలు ఉన్నాయి, ఎన్నో ఉపచారాలు ఉన్నాయి. 64 ఉపచారాలు చేస్తుంటాము. కానీ ప్రధానమైన ఉపచారం అంటారు కదా తాంబూలం ఇవ్వడము. భగవతి యొక్క
మిగతా గంధము కానీ ఇవన్నీ చేస్తూ ఆ భగవతి తాంబూలం ఉన్నదే, ఆ తాంబూల మహిమ ఇంత అంత కాదు. కాబట్టి మనము ఆ భగవతి ఉపచారం చేసేటప్పుడు ఈ తాంబూల సేవనం కూడా తప్పకుండా ఇవ్వాలి. అక్కడ తాంబూలం కూడా చక్కగా ఆ మౌక్తిక చూర్ణం అంటాము. శ్వేత చూర్ణం అంటే ఈ సున్నం కాదు, మౌక్తిక చూర్ణం, ముత్యాల యొక్క మంచి మేలుజాతి ముత్యాలు పట్టి ఆ చూర్ణాన్ని వేస్తారు దాంట్లో. ఆ విధంగా అష్ట వస్తువులు చక్కగా చేస్తాం కదా, ఆ తాంబూల యొక్క గొప్పతనమే, ఆ ఫలితమే ఈ మూక పంచశతి. తాంబూలం గురించి చెప్పేటప్పుడు మనకు చక్కటి నిత్య వినియోగంలో ఉండి భగవద్ యొక్క కటాక్షం చేస్తున్న ఉపదేశం పొంది మనం ఆ లలితా సహస్రనామాలు కానీ భగవత్ యొక్క ఏ స్తోత్రం చూసినా దాదాపు ప్రాచీన వాంగ్మయంలో ఈ తాంబూల సంబంధితమైన విషయం లేకుండా ఉండదు. అలా చెప్తూ మన లలితా సహస్రనామాలు చూస్తూ ఉంటే కర్పూర వీటికామోద సమాకర్షద్దిగంతరా అని ఆ భగవద్ యొక్క ఎప్పుడైతే ఆ వదనం అంటే ఇది ముఖమే కాదు, ప్రధాన వదనం అనే దానికి ఈ నోరని అర్థం. ఆ విధంగా వదనం యొక్క వర్ణం వచ్చేసరికి చక్కటి ఆ భగవతి యొక్క ముఖములోంచి, ఆ వదనంలోంచి కమ్మటి చక్కటి వాసన వచ్చి అది దిగంతరాల మొత్తం వ్యాప్తించి ఉన్నది. దానికి నామానికి అర్థం. అది కాకుండా మరి ఒక దానిలో అంటారు కదా ఇదే విషయాన్ని, కర్పూర వీటి సౌరభ్య కల్లోలిత కుప్తట అని మరొక నామం. ఇదే విషయము కాస్త వర్ణములు మార్చి పదములు మార్చి ఆ విషయాన్ని చెప్పినారు. ఇది మామూలుగా అంటే కర్పూరంతో కూడిన, కర్పూరాది దివ్యమైన ఆ సుగంధ ద్రవ్యాలతో కూడిన ఆ విడం ద్వారా భగవతి యొక్క ముఖంలోంచి వచ్చిన ఆ సౌరభ్యమంతా చక్కగా ఆ దిగంతములో వ్యాపించి ఉన్నది అని ఉన్నది. ఏంటి ఆ విషయము అంటే మనం కూడా తాంబూలం వేసుకుంటే కాస్త పక్వానికి వరకు పోతుంది. కాబట్టి భగవతి కాబట్టి దూరం వెళ్ళింది అంటే అది మామూలు తాంబూలం కాదయ్యా అంటారు కదా. ఆ సౌరభ్య కల్లోలిత కకుప్తట అన్నారు. అంటే భగవతి యొక్క ఆ వాసన, ముఖంలోంచి వచ్చే ఆ తాంబూల చర్వణ వాసన, గంధము ఆ సౌగంధము ధారగా అసకృత అంటే ఒక్కసారి కాదయ్యా, ఎప్పుడు భగవతి యొక్క ముఖంలోంచి ఆ వాసన ధారగా వస్తున్నది. ఏంటి తాంబూల రసం అంటే మరొక ఆ భగవతి భక్తుడు అంటాడు కదా, తాం సిద్ధికానన సరోరుహ దివ్యగంధ తాంద్రీకృతేందుశకలా కలితాధివాసం తాంబూలసారమఖిలాగమబోధసారం మాతర్విధేహి మమ వక్త్రకలాచికాయా. భగవతిని కోరుతున్నాడు. అంటాడు కదా భగవతి, తాం సిద్ధికా ఆనన సరోరుహ దివ్యగంధ. మనము వేసుకుంటే తాంబూలంలో ఉన్న కర్పూరము చక్కగా మేలుజాతి అయితే ఉంటే దానివల్ల చక్కటి వాసన వస్తుంది. కానీ అది ఎంతవరకు ఒకసారి ఆ తాంబూలం వేసుకొని పడుకొని పొద్దున్న లేస్తుంటే మళ్ళీ ఆ మన నోట్లో దుర్గంధమైన వాసనే వస్తుంది. అంటే ఆ తాంబూలానికి ఉన్న సుగంధము మన నోటికి అంటినది. ఉండటం వలన మనకేమిటి వాస్తవానికి సహజమైన దుర్గంధమే. కానీ సుగంధం ఏ విధంగా వచ్చిందంటే తాంబూలాని యొక్క సుగంధము మదనంలోంచి వచ్చినది. అలాగే భగవతి యొక్క అనుకుందామా అంటే అంటాడు కదా, తాం సిద్ధికానన సరోరుహ దివ్యగంధ. తాం సిద్ధిక భగవతి నీ యొక్క వదనంలో స్వభావమైన ఆ దివ్యమైన నీ వదనం అనే సరోరుహంలో ఉన్న దివ్య గంధం ఉన్నది. అది దివ్య గంధం అంటే వాసన. భగవతి నీ ముఖ పంకజమనే ఆ పంకజంలో స్వభావమైన ఒక దివ్యమైన ఆ వాసన ఉన్నది. ఆ వాసనయే ఈ తాంబూలం చేయడం వల్ల బయటకు వస్తున్నది. తాంబూలం విషయం కాదయ్యా, తాంబూల కర్పూరానికి కాచు మరి ఉంది కదా, వాసన ఉంది కదా. తాంబూలం ప్రధానంగా ఏం చేస్తాము అంటే మనకు కనిపించేది ఏమిటి?
దానిలో జాపత్రి వేస్తాము, లవంగములు వేస్తాము, చల్ల మిరియాలు వేస్తాము, అన్నీ ఉంటాయి. కొన్ని చల్ల మిరియాలు వేస్తుంటాము. వేస్తుంటే మనకు ప్రధానంగా ఒకటి వాసన, మళ్ళా ప్రధానమైన వస్తువులో కర్పూరము శ్వేత వర్ణము, కాచు వేస్తాము, అది ఎర్రటి వర్ణము, తర్వాత వాసన. ఈ మూడు తాంబూలానికి ప్రధానమైన మనకు ఏర్పాటు చేసే విషయం, గుణములు కదా. మరి ఆ భగవతి యందు భగవతి నీ నోట్లో వేసుకున్న ఆ శకలములున్నాయే, అంటే కర్పూర శకలం అనిపిస్తున్నాయి, కానీ అది ఏమిటి అంటే అది నీ ముఖం యందు అధివాసం అయినది. నీ ముఖం యందు ఏదైతే ఆ పదార్థం ఉన్నదో ఆ పదార్థం దాని గుణములు ఏం ఏర్పట్లేదు. పదార్థం ఉంది, ఆ పదార్థం ఏమిటి అని చెప్తామంటే ఒకటి తెల్లగా ఉంది. ఆ తెల్లదనం కర్పూరానికి ఎందుకు వచ్చిందంటే నీ వదనంలో ఉన్న పైన ఉన్న ఆ చంద్రకళ ఉండడం వలన, ఆ చంద్రకళ యందు అధివాసం, చంద్రకళ యందు ఉన్న ముఖం యందు నీ ఆ వస్తువు అధివాసం ఉండడం వలన ఆ కర్పూరానికి తెల్లదనం వచ్చేసింది. ఎక్కడ భావన చూడండి, భావన కాదు అనుభవం అది. ముఖం అధివాసం అంటే చూడండి, ఇప్పుడు ఒక వస్తువును ఇప్పుడు చూడండి, గంధం చెక్క ఉంది. ఈ గంధం చెక్క దగ్గర, గంధం చెట్టు దగ్గర మిగతా మామూలు చెట్టు పెట్టినా దాని యందు అధివాసం అంటే దాని యందు సాంగత్యం వలన ఈ మామూలు చెట్టు కూడా కాస్త గంధ పరిమళాన్ని సంతరించుకుంటుంది. దానికి ఆ గుణం ఉన్నదా? లేదు. అదేవిధంగా ఈ లోపలున్న ఈ తాంబూలంగా ఇవన్నీ ఉన్నాయే, ఆ పదార్థముల యందు అధివసించడం వలన ఆ కర్పూరానికి ఆ చంద్రఖండం యందు యొక్క ఆ రూపసామ్యం వచ్చేసింది. ఇక మరి సువాసన అంటామే, తాంబూలం సువాసన అంటామే, ఆ సువాసన దేని వలన అంటే నీ వదన సరోరుహంలో దివ్యగంధం ఉన్న స్వభావంగా ఆ భగవతి యొక్క వదన సరోరుహంలో అంటే ముఖ పద్మంలో ఉన్న పద్మంలో వాసన ఉంటుంది కదా, అది దివ్యగంధం. అది మామూలు గంధం, మామూలు వాసన కాదు. అది ఆ భగవతి దివ్యం, అది చెప్పరాని వంటిది. అదే మూకత్వం అది. కాబట్టి ఆ దివ్యగంధం ఉన్నదే, ఆ దివ్యగంధం వాసన ఈ వచ్చేస్తుంది తాంబూలానికి. మరి ఏమిటి ఆ రసం ఏమిటి అన్నాం కదా, తాంబూల రసమే విషయం కదా. ఆ రసం ఏమిటయ్యా అంటే తాంబూలసారం అఖిలాగమబోధసారం. తాంబూల సారము మనం మూస్తూ ఉంటే అది కేవలం ఉమ్యం, అది వచ్చేస్తుంది నాల, కానీ ఎంత అసహ్యం ఉంటుంది అది. కానీ భగవతి యొక్క తాంబూల సారం అని ఉన్నదే అఖిల ఆగమబోధసారం, సమస్తమైన వేదముల యొక్క బోధ జ్ఞానం ఏది ఉన్నదో అది సారమయ్యా. అలాంటి ఆ తాంబూల రసాన్ని మాతః విధేహి మమ వక్త్ర కళాచికాయ. భగవతి తాంబూలం అంతా బాగుంది కదా, ఎందుకంటే అంటారు కదా భగవతి యొక్క తాంబూలం బాగుంది. మరి భగవతి తాంబూలం ఒక్కసారి వేసుకుంటుందా అంటే కాదయ్యా. తాంబూల గర్భ పరిపుల్ల కపోల లక్ష్య. తాంబూలం భగవతి యొక్క ఆరాధనలో ఆమె యొక్క ఈ కపోలములంతా, ఈ చెక్కిళ్ళంతా ఎప్పుడు ఉబ్బుగా ఉంటాయట. ఎందుకంటే లోపల తాంబూలం ఉంటుందట. ఎప్పుడు భగవతి తాంబూలం సేవనం చేస్తుంటుంది. అలా సేవనం చేయడం అంటే నీకు తాంబూలం అనేది ఒక వ్యసనం ఉందా అంటే ఉన్నది కదా. మరి దానికి కళాచిక అంటే ఒక పాత్ర కావాలి కదా. చూడండి, పూర్వంలో వెండి పాత్రలు పెట్టుకుంటుంటే ఆ జమీందారు కుటుంబాలు తాంబూలం చేస్తూ ఉంటే ఆ ముయ్యడానికి, ఆ నిష్ఠీవనం చేయడానికి వెండి పాత్ర వేసుకుంటుంటే, భగవతి నా దగ్గర నా ముఖాన్నే ఒక పాత్రగా చేసుకో, ఆ ముఖాన్ని పాత్రగా చేసుకొని ఆ నోరు అనే ఆ ద్వారం ద్వారా ఆ నీ యొక్క తాంబూల రసాన్ని నా వదనం ముందు ఉంచు. చక్కటి విషయాన్ని భగవతి అలాంటి ఆ తాంబూల రసం అఖిలాగమ బోధసారం. ఇప్పుడు చూడండి, ఆ భగవతి నోట్లోంచి వస్తున్న, వదనంలోంచి వస్తున్న ఆ ఇది సౌగంధం ఉన్నదే, ఆ సౌగంధం అంటే ఏమిటి? అది కేవలము ఏదో ఈ పంచతన్మాత్రల్లో అయినా ఒక ఇది వాసన అనేది కాదు. వాసన అంటాం కదా శబ్దం పంచతన్మాత్రల్లో, అలాంటి వాసన కాదయ్యా. అది ఆ అఖిలాగమ బోధసారం అంటే జ్ఞానస్వరూపం. అది ఆ జ్ఞానము పూర్తిగా దశదిగంతాలలో వ్యాపించి ఉన్నది. కాస్త సావధాన చిత్తులే వినండి. భగవతి యొక్క ముఖంలోంచి వచ్చిన ఆ తాంబూల సారమనే ఆ సౌగంధము మొత్తం 10 దిక్కులంతా వ్యాపించున్నది. అంటే భగవతి యొక్క జ్ఞానము, భగవతి యొక్క సత్ చిత్ ఆనంద స్వరూపం చేత భగవతి మొత్తం ఆక్రమించున్నది కదా.
ఏ విధంగా అయితే హృద్దేశంలో ఉండి ఆత్మ మొత్తం దేశం ఎందు ఆ శరీరం ఎందు ఏ విధంగా అయితే వ్యాపించి ఉన్నదో, అదేవిధంగా భగవద్ యొక్క తాంబూల రసం అనే సౌగంధము ఆ భగవద్ యొక్క వదనం నుంచి వెళ్ళి, అంటే సమస్తమైన ప్రకృతికి ఏదైతే జ్ఞానం ఉన్నదో, ఎందుకంటే భగవత్ ప్రజ్ఞానం బ్రహ్మ అంటాం, సర్వం బ్రహ్మ జగత్ అంటాం కదా, ఆ బ్రహ్మ ఏమిటి అంటే ప్రజ్ఞానమే. అలాంటి ప్రజ్ఞానమే ఆ భగవద్ యొక్క తాంబూల రసము. అది అవిచ్ఛిన్నంగా ఉంటుంది చెప్పడానికి. ఎందుకంటే భగవతి ఎప్పుడు భగవతి అంటే ఏంటి? పూర్తి జ్ఞానస్వరూపిణి, జ్ఞానఘనము ఆమె, సచ్చిదానంద స్వరూపిణి అంటాం కదా, సచ్చిదానందమూర్తి అంటాం కదా. కాబట్టి ఆ సత్ చిత్ ఆనందము ఒకటి చెప్తే, సత్ చిత్ ఆనందం అంటే ఏంటి చూడండి. అది ఈ పదంలో భగవతి యొక్క దివ్యమైన ఆ సత్ చిత్ ఆనంద మూర్తినే మనం పూర్వజన్మ వాసన వలన గణపతిగా పూజిస్తాము, లేకపోతే శివునిగా పూజిస్తాము, లేకపోతే అంబికగా పూజిస్తాము. ఆ విధంగా షట్మూర్తులుగా సుబ్రహ్మణ్య స్వామిగా, సూర్యునిగా పూజిస్తాము. కానీ ఉన్నది సచ్చిదానంద స్వరూపమే. ఇది ఆ రూపంతో ప్రార్థిస్తే తప్ప, ఇది ఆ జ్ఞానంతో చేస్తే తప్ప ఆ ఉపాసన పరిపక్వత కాదు కదా. మరి ఆ సత్చిత్ ఆనంద స్వరూపం అన్నాం కదా. ఇప్పుడు చూడండి, కర్పూర వీడి సౌరభ్య కల్లోలిత కకుప్తట అన్నాం. ఇప్పుడు సత్ అంటే ఏంటి? కల్లోలిత అనే పదం చెప్పవచ్చు. అంటే ఏంది కల్లోలిత అంటే? ఎప్పుడు అది అసకృత్ కాదు, అసకృత్ అది ఒక్కసారి వచ్చింది కాదు, ఎప్పుడు సుధాధారగా ఎప్పుడు వచ్చేస్తుంది. అంటే సత్. ఆ చిత్ అనేది అహం స్ఫురణ, అంటే అనుభవం ఉన్నది కదా అది. ఇక సౌరభ్యం అంటున్నాం, అంటే ఆ వాసన అనుభవించి చక్కటి వాసన అంటున్నామే, అది ఆనందం. కాబట్టి ఆ తాంబూల రసం యొక్క గంధం పూర్తిగా వ్యాపించున్నది అంటే ఆ సచ్చిదానందమైన స్వరూపమే ఈ జగత్తుకు ఆధారమై అదే మొత్తం వ్యాపించి ఉన్నది అనే జ్ఞానమే తాంబూల రసం యొక్క విషయం. ఇప్పుడు ఆ మూకశంకరులు చక్కగా భగవతిని యొక్క కటాక్షం పొందినారంటే ఏం చేసినాము అంటే, ఆ భగవతి వస్తువు తన యొక్క తాంబూల చర్వణం ఎప్పుడు చేస్తుంది కదా, కాస్త ఆ తాంబూల చర్వణం యొక్క చిన్న ముక్కని కాస్త వెళ్ళి మూకశంకర్ నోట్లో పెట్టేసినది. అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఆ ధార అనేది ఎప్పుడు ఉన్నది. సర్వం బ్రహ్మమయం జగత్ అంటున్నాము, మన జగత్ అంటే మనకు ఆ భావన రావట్లేదు కదా. అంటే ఏం చేస్తాము? భగవతి కటాక్షం వస్తే ఆ విషయం మనకు అర్థమవుతుంది అంతే. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, మనం పడుకున్నాము, సూర్యుడు ఉదయించినాడు, మనం లోపల ఉండి సూర్యుడు ఉదయించలేదంటే అది ఎంతవరకు వాస్తవం? అది మనం బయటకు పోగానే ఏ విధంగా సూర్యుడే మనకు కొత్తగా కనిపిస్తుంది, అప్పుడు మనం చూసినట్టు, కానీ ఆ వాస్తవాన్ని అక్కడ ఉన్నట్టే కదా. అదేవిధంగా ఆ భగవతి యొక్క ఆ సచ్చిదానంద స్వరూపమైన ఆ దివ్యమైన జ్ఞానమంతా ప్రపంచం మొత్తము ఆ జ్ఞానస్వరూపంతో ఉన్నది. మరి భగవతి కటాక్షం ఏమిటి అంటే, ఈ ధనము రావడం కానీ ఇది కాదయ్యా, భగవతి యొక్క జ్ఞానం కలగడమే అసలైన కటాక్షము. అందుకోసమే మనం ఏదైనా వ్రతం చేస్తే, లేకుంటే విషయాన్ని ఏదైనా భగవత్ సాధన చేస్తే, ఆ సాధన ముందుకు పోతుందా లేదా అని చేయడానికి విషయం ఏమిటి అంటే, ఏదో ఆ సాధన కంటే ముందు కాస్త ధనం తక్కువ ఉండడము, సాధన చేశాక ధనం ఎక్కువ అంటే అది అసలైన సాధనకు ఇది సాధించినట్టు కాదు. ఆ సాధన కంటే ముందు భగవతి యొక్క జ్ఞానము, భగవతి యందు భక్తి ఏ విధంగా ఉన్నది, ఆ సాధన తర్వాత చేస్తూ ఉంటే కాస్త భగవతి యందున్న జ్ఞానము, భగవతి యొక్క భక్తి ఆ అభివృద్ధి చెందితే అది అసలైన సాధనము ముందుకు వెళ్తుందని చెప్పవచ్చు. ఆ విధంగా అసలైన సాధన ఏమిటి అంటే ఆ భగవతి యొక్క స్వరూప జ్ఞానమే. కాబట్టి ఇప్పుడు తాంబూల రసం పెట్టిందంటే ఆ అఖిలాగమ బోధసారమైన విషయాన్ని తనకు ఏర్పాటు చేసినది. అప్పుడు ఆ మాయ పోయినది, ఆ సూర్యుడు కనిపించినాడు. కళ్ళు తెరవగానే సూర్యుడు ఏ విధంగా కనిపిస్తాడో, ఆ కళ్ళు మూసేంత వరకు ఆ సూర్యుని యొక్క భ్రాంతి మనకు అసలు ఆ విషయం ఉండదు, జ్ఞానమే ఉండదు. ఒక్కసారి కళ్ళు తెరిస్తే ఏ విధంగా అయితే ఆ సూర్యకాంతి, ఆ జ్ఞానం, ఆ ప్రకాశం వస్తుందో, ఎప్పుడైతే తాంబూల చరవణం ఇచ్చింది అంటే ఆ అఖిలాగమ బోధసారమైన జ్ఞానాన్ని, ఆ జ్ఞానం యొక్క విషయాన్ని చూపించినది. అప్పుడు ఆ అఖిలాగమ బోధసారమైన జ్ఞానాన్ని అనుభవిస్తూ చెప్పిన 500 పద్యములే ఈ మూక పంచశతి. ఇప్పుడు ఆ అఖిలాగమ బోధసారం అని చెప్తూ
భగవతి అది కేవలము చూడండి, మరొకటి ఏమిటి అంటే ఒక అమ్మవారే తాంబూల చర్వణం చేయదట. ఆ శక్తి గణములన్నీ, ఆ శక్తి గణములు ఉంటాయి, అమ్మవారిని ఎవరైతే స్తుతిస్తారో, ఎవరైతే సేవిస్తారో, ఎవరైతే భజిస్తారో ఆ గణములన్నీ తాంబూల సేవనం చేస్తాయట, చర్వణం చేస్తాయట. అంటే ఆ భగవతి ఏం చేసిందయ్యా అంటే తన యొక్క గణములోకి తీసుకున్నది ఈ మూకశంకరుణ్ణి. చూడండి, ఆ భగవతి యొక్క అంశ లేకపోతే, భగవతి యొక్క స్వరూపం యొక్క ఆ కళ లేకపోతే భగవతిని ఆరాధించడం కూడా మన వల్ల కాదు. మనం అనుకుంటాము ఇది భగవతిని ఆరాధిస్తున్నాను, భగవతిని ఈ విధంగా చేసిన రోజు ఆ మూక పంచశతి పారాయణ చేసిన నవరాత్రుల్లో అనుకుంటున్నాం. అది కూడా భగవతి యొక్క కరుణ కటాక్షం ఉంటే తప్ప ఆ భగవతి యందు ఆ భక్తి జనించదు, ఆ బుద్ధి జనించదు. కనుక చూడండి, ఆ భగవతి ఒక్కసారి మణిద్వీపవర్ణన చేస్తూ ఉంటే, మన ఇల్లైనా ఆ మణిద్వీపవర్ణన అర్థానుసంధానంగా చేస్తూ ఉంటే మన ఇల్లు ఉంటా మర్చిపోతాం. ఆ మణిద్వీపంలో చక్కటి ఆ ప్రాకారాలు దాటుతూ ఉంటే ఆ దివ్యమైన ఆ కదంబవనము, దివ్యమైన బిల్వవనము చేస్తూ ఉంటే ఆ భావన మాత్రమైన మనస్సు అక్కడ ఉంటుంది. అంటే మనం కూడా ఆ భగవతి యందు సారూప్య సాలోక్య మోక్షాన్ని ఆ కాస్త మాత్రమే పొందుతున్నాం కదా. అంటే భగవతిని ఆరాధించాలంటే నారుద్రో రుద్రమర్చేదన్నట్టుగా ఆ భగవతి యొక్క జ్ఞానం పొందాలంటే ఆ తాంబూల సేవనం ప్రధానం. కాబట్టి ఆ శక్తిగణమంతా తాంబూలోద్భాసిత వక్త్రై స్వదమల వదన లోక నోల్లాసినేత్రై అంటాడు శంకరాచార్య స్వామివారు. ఆ తాంబూల చక్కటి ఆ మదనంలో తాంబూల సేవనం చరవణం చేస్తూ ఆ భగవతి యొక్క శాక్త గణములంతా ఉండి దివ్యమైన ఆ భగవతి యొక్క ఆ కీర్తన వింటారు అని చెప్తుంటాడు. కాబట్టి ఈ మూకశంకరులకు అది రావాగాని చూడండి, మోక్షము 4 విధములు అంటారు. సాలోక్యము, సారూప్యము, సాష్టి, సాయుజ్యము అని. కాబట్టి సారూప్యము, సాలోక్యము, సామీప్యము, సాయుజ్యము, తర్వాత సాష్టి కూడా చెప్పవచ్చు. ఈ విధంగా మరి ఇవన్నీ చేస్తూ ఆ భగవతి సాయుధ్యం అంటే చివరి యొక్క విషయం, సాలోక్యం అంటే ఆ భగవతి యొక్క లోకంలో ఉండడం, అది కాకుండా సామీప్యం అంటే భగవతి యందు దగ్గర ఉండడము, సారూప్యం అంటే భగవతి ఏ రూపంలో ఉన్నదో అదే రూపంలో ఉండడం, సార్ష్టి అంటే భగవతికి ఏ విధమైన ఐశ్వర్యం ఉన్నదో అలాంటి ఐశ్వర్యాన్ని కలిగి ఉండడం, సాయుధ్యం అంటే భగవతి యందు ఐక్యమవ్వడము. కాబట్టి ఇప్పుడు మూకశంకరునికి ఏం వచ్చిందయ్యా అంటే తాంబూల చరవణం వల్లనే ఆ సాలోక్యం వచ్చింది, సామీప్యం వచ్చింది, సారూప్యం వచ్చింది. ఉన్నది సాయుధ్యమే. ఆ సాయుధ్యం మాత్రం రాలేదు. ఎందుకు అంటే ఈ సాయుధ్యం వస్తే స్తోత్రం ఉండదు కదా. భగవద్గీత ఐక్యమైతే ఇక స్తోత్రం చేసేది. కేవలం ఈ స్తోత్రం కోసమే భగవతి సాయుధ్యం ఇవ్వకుండా ఉన్నదా అన్నట్టుగా ఉంచింది. అలాంటి పూర్ణ కటాక్ష స్థితిలో ఉన్న చెప్పిన 500 పద్యములే మూక పంచశతి. అలాంటి ఆ మూక పంచశతి మరి భగవతి అంత విషయమా? ఆ తాంబూల చర్వణము, తాంబూలం యొక్క ఆ కబలము కాస్త ఉండడం అంత విషయమా అంటే శ్రోతలారా అంటారు కదా, రణే జిత్వా దైత్యానపహృత శిరస్త్రైః కవచిభిః నివృత్తైశ్చండాంశు త్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రై శశివిశద కర్పూర శకలాః విలీయంతే మాతస్తవ వదన తాంబూల కబలాః. కేవలము మనం మనుషులం వినాం కాబట్టి మనకు ఆనందం కావాలంటే భగవత్ యొక్క తాంబూల చరవణం మనం ఏదో వింపలాడుతున్నాము. కానీ దేవతలు కూడా విషయం ఏమిటి అంటే దేవతలు కూడా ఏ విధంగా అయితే చూడండి, తల్లి తాంబూల చరవణం చేస్తుంటే పూర్వకాలంలో ఆ పిల్లవానికి నోట్లో పెట్టేవాళ్ళు ఆ ఇంగిలే ఉచ్చిష్టాన్ని తింటుంటే వాడు కాస్త తినేవాడు. ఆ విధంగానే భగవతి తన కుమారులైన ఆ గణేశునికి స్కందునికి పెడుతున్నది. అంటే కుమారులు కనుక ఆ తల్లి యొక్క తాంబూలం చేయగా అమ్మ నాకు అని వెంటబడేవారు. ఆ విధంగా వీరు వెంటబడితే పెట్టిందంటే ఆ తల్లి యొక్క తాంబూల చరవణం చూస్తూ ఉంటే ఆ విషయము ఆ భగవతి చూస్తూ ఉంటే సమస్తమైన దేవతలు కూడా ఏ విధంగా అయితే గణేశుడు స్కందుడు వెంపల్లాడి ఆ సేవనం చేస్తున్నారో అలా విధంగా ఆ దేవతలు కూడా ఇంద్రాదేవతలు కూడా ఆ విధంగా తల్లి యందు ఆ సేవన తాంబూల చరవణం కోసము ఆ కబలం కోసం ఎదురు చూసేవారట.
అలాంటి తాంబూల చర్వణము ఆ భగవతి మూకశంకరునికి పెట్టిందయ్యా. అంటే దేవతలకు కూడా ఆ ఏ తాంబూల కబలం కోసం, చిన్న కబలం కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి దివ్యమైన అఖిలాగమ బోధసారమైన తాంబూల రసం యొక్క ఆ చిన్న బిందువు ఆ మూక శంకరుని యొక్క ఆ వదనము కాస్త కలాచిక అయి, అంటే తాంబూలం మూసి ఆ పెట్టె పాత్రలాగయి దాని ఎందు ఉంచినది. ఇప్పుడు చెప్పేది ఏముంటుంది? అది కేవలము ప్రాకృతమైన విషయాలా? అది కేవలము ఆ సకల శృతిసారమైన విషయమే ఉంటుంది మూక పంచశతిలో. అలాంటి ఆ మూక పంచశతిని 5 శతకాలుగా రాసినాడు. అది మనకు తెలిసినదే ఆర్యాశతకము అని, తర్వాత స్తుతి శతకము, తర్వాత పాదారవింద శతకము, తర్వాత కటాక్ష శతకము, చివరిది మందస్మిత శతకము. అంటే ఈ పద్ధతి ఎందుకయ్యా? మొట్టమొదటిగా పాదారవింద శతకం పెట్టుకొని తర్వాత ఆర్యాశతకం పెట్టుకొని ఈ విధంగా చేసుకోవచ్చు కదా అంటే, కాదయ్యా, ఆ సాధన మార్గంలో ఈ విధంగానే మనం పోవాలి, ఈ విధంగానే పోతాము. చూడండి, ఈ విధంగానే ఏ సాధకుడైనా తద్ ఉపాస్య దేవతను పూజించేటప్పుడు సాధన చేసేటప్పుడు ఈ విధమైన సాధనా మార్గంలోనే పోవాలి. కాబట్టి తనకేదో వచ్చింది కదా కాదయ్యా, అందుకోసం అనుభవం అంటున్నాం. అది ఏదో తనకు నచ్చిన విషయం కాదు, అనుభవం. ఏ విధంగా అయితే చూడండి, మనం పోతూ ఉంటాము, శ్రీరంగానికి వెళ్తుంటాము, కామాక్షియే వెళ్తుంటాము. వెళ్తే అంటారు కదా, ఇలా లోపల వెళ్ళి ఈ ప్రాకారం ఉన్నది, ఈ ప్రాకారం దాటకి చివరికి ఆ గాయత్రి మండపం ఉంటుంది, ఈ విధంగా అని చెప్తూ ఉంటాము. చెప్తే అది వీని ఇష్టమా? కాదు. వాడు ఎక్కడైతే ఆ కామాక్షి దర్శనం పోయినప్పుడు ఏదైతే అనుభవం చెందినాడో ఆ అనుభవాన్ని చెప్తూ ఉంటాడు. అలాగే ఇది కూడా తన స్వయం ప్రేరణ కాదు, ఇది అది భగవతి ప్రేరణనే కేవలం మూకశంకరుని ఒక నిమిత్తంగా పెట్టుకొని మనకు బయటకు వచ్చినది. కాబట్టి అది ఆర్యా శతకం అన్నాం. ఆర్య అంటే ఏమిటి అంటే పూజింపబడేది. భగవతి యొక్క దివ్యమైన నామంలో ఆర్య అనేది కూడా చాలా శ్రేష్టమైన నామం, పూజింపబడేది. ఇప్పుడు మనము ఒక భగవతి ఒక వ్యక్తిని, ఒక వస్తువు యందు గౌరవ భావన ఉండడమే పూజనీయత కదా. ఒక స్తుతి అన్నాము, పంచశతి అన్నాము. స్తుతి ఎప్పుడు చేస్తాము అంటే ఆ వ్యక్తి యందు మనకు కావలసినది, మన దగ్గర లేనిది ఆ వ్యక్తి యందు ఉంటే అప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రసన్నత పొందడానికి మనం ఆ వ్యక్తిని స్తుతిస్తాము. స్తుతి అంటే ఏంటి అంటే ఆ వ్యక్తి యందు ఏ గుణం ఉన్నదో ఆ గుణమును చెప్పడమే స్తుతి. ఆ స్తుతి చేసి ఏమంటాము? అలాంటి నిన్ను కోరుతున్నామయ్యా. ధనం ఉన్నదనుకోండి, ఆహా ధనవంతుడు నీవు, చక్కటి ఆరాధనోత్సవాలు చేస్తున్నాము, కాస్త ధనం కావాలి కదా. ఇప్పుడు ఏంటాము? వెళ్ళి మీ దగ్గర ధనం ఉన్నది, ధనం ఉంటే కాదు ధర్మకార్యాలు చాలా చేస్తారు మీరు, అలాంటి విషయం ఉన్నది కనుక ఇలా చేస్తున్నాము, ఇది కావాలి దయచేసి. అదే శరణు, అదే ప్రపన్నత. ఆ విధంగా భగవతి యందు కూడా అది రావాలంటే ఏమిటి, ఏం చేయాలి? మొట్టమొదటిగా ఆ వస్తువు యందు శ్రేష్ఠత్వ భావన కలగాలి. ఆ వస్తువు కానీ ఆ వ్యక్తి యందు శ్రేష్ఠత్వం అంటే మనకంటే శ్రేష్ఠుడు అంటే విద్యా శ్రేష్ఠత్వం కావచ్చు, ధనమైన శ్రేష్ఠత్వం కావచ్చు, లేకపోతే అధికారమైన శ్రేష్ఠత్వం కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ శ్రేష్ఠత్వ భావన కలగాలి. ఆ శ్రేష్ఠత్వ భావన చెప్పడమే ఆర్యాశతకము. చేశాక ఇక స్తుతించాలి కదా. అంటే ఆ శ్రేష్ఠత్వాన్ని చూపిస్తూ ఆ శ్రేష్ఠత్వంలో ఉన్న విషయాన్ని చెప్పడమే స్తుతి శతకము. శ్రేష్ఠత్వంలో ఏదైతే భగవతి యందు ఏమైతే గుణములు ఉన్నాయో ఆ గుణములు ఎక్కడైనా ఉన్నాయా? ఉండవు. కాబట్టి ఆ గుణములను యొక్క చెప్తూ ఈ విధంగా ఇవి శ్రేష్ఠవంతురాలు, ఈ విధంగా శ్రేష్ఠురాలు, ఈ విధంగా శ్రేష్ఠురాలు అని ఆ ఆర్యత్వాన్ని చూపించడమే ప్రధానమైనది ఆర్యాశతకం యొక్క లక్షణం. ఇక తర్వాత స్తుతి శతకము. ఆ శ్రేష్ఠన్న దాన్ని వివరంగా ఒక్కొక్క గుణాన్ని చక్కగా భగవతి ఈ విధంగా నీ యందు ఉన్నది, ఈ విధంగా ఉన్నది కాబట్టి నేను నిన్ను భజిస్తున్నాను అని చెప్పడమే స్తుతి శతకం యొక్క లక్షణం. అలా చేస్తూ ఉంటే చూడండి, మళ్ళీ ఏంటంటే ఆయన 500 పద్యాలు చేస్తాను కూర్చోలేదు. మనం మామూలు కావ్యం రాస్తూ ఉంటే ఈ కావ్యంలో 2000 ద్విసహస్రి 2000 పద్యములలో ఈ రామకథను రాద్దాము అని మామూలుగా అర్వాచీనమైన కవులు రాస్తుంటాం. మనం చెంపు కావ్యంలో రాద్దాము, లేకపోతే గద్య కావ్యంగా రాద్దాము అని మనం ఏదో భగవత్ ప్రేమ రాస్తుంటాం. ఇప్పుడు ఈయన కూడా అలాగనే కూర్చున్నాడా? ఆర్యాశతకము,
స్తుతి శతకము ఈ విధంగా 5 శతకాల్లో ప్రతి శతకంలో 100 పద్యాలుగా చేస్తూ రాస్తున్నామంటే అలా రాయలేదయ్యా. ఆర్యా శతకం వలన చేయడం వలన వచ్చిన ఫలితం ఏమిటంటే స్తుతి శతకం. ఆ స్తుతి శతకం చేయడం వలన ఆ విధంగా వచ్చిన ఫలితం ఏమిటయ్యా అంటే పాదారవింద విషయము. భగవతి కటాక్షం వలన పూర్తిగా ఉన్న ఆ జ్ఞానాన్ని చక్కగా పొంది సర్వం విష్ణుమయం సర్వం బ్రహ్మమయం జగత్, ఇంకో విషయం లేదు అని రావడమే అది పెద్ద శ్రేష్ఠత్వం కదా భగవతి యందు. అంతే కదా, ఆ శ్రేష్ఠత్వాన్ని చూపించడమే ఆర్యాశతకం. అలా చూపించి ఆ భగవతి యందు స్తుతి శతకం చేశారన్నాడు. అలాంటి చేసినప్పుడు ఏమిచ్చిందయ్యా అంటే పాదారవింద ఆశ్రయం ఇచ్చింది. అప్పుడు ఆ పాదారవింద ఆశ్రయాన్ని అనుభవించడమే ఆ భగవతి యొక్క పాదారవింద సాంగత్యం అనుభవమైన విషయమే పాదారవింద శతకం యొక్క లక్షణం. ఆ తర్వాత పాదారవింద దగ్గర, ఎందుకంటే చూడండి ఆ పాదారవిందంను ఏ విధంగా భజించాలి, ఏ విధంగా చూడాలి, ఏ విధంగా నేను అనుభవిస్తున్నాను అని చెప్పడమే ఆ పాదారవింద శతక విషయం. కాబట్టి సరైన ఆ పాదారవింద శతకంలో ఉన్న చక్కటి ఆ లక్షణాలను బట్టి మనం ఆ విధంగా సాధన చేస్తే అప్పుడు భగవతి కటాక్షం మనకు లభిస్తుంది. ఎందుకంటే ఆ పాదారవిందము యందు చాలామంది అనేకమైన దేవతలు ఉన్నారు, అనేకమైన సురులు అందరూ ఉన్నారు. కానీ అందరి యందు కటాక్షం ఉన్నదా? దేవభావతను చూస్తుంటే చెప్తాం మనం, చక్కటి విషయము. అందరూ ఆ భగవతినే పూజిస్తున్నారు, కానీ అందరూ ఆ భగవతి పాదారవిందాన్ని ఆశ్రయిస్తున్నారు. కానీ అందరికీ కటాక్షం వస్తున్నదా అంటే అందరికీ కటాక్షం వస్తున్నది. కానీ అసలైన కటాక్షం ఏమిటి అంటే భగవతి యొక్క మందస్మితమే అసలైన కటాక్షము. ఆ భగవతి యొక్క మందస్మితం, ఆ మందస్మితం ఏంటి అంటే భగవతి యొక్క సంతోషమే అసలైన, భగవతి యొక్క ఆనందమే తన ఆనందం. గంభీరమైన విషయం. మనము కేవలము భగవతిని ధర్మార్థ కామమోక్షము గురించి అర్చిస్తాము. సాధారణమైన ధర్మార్థ కామములు ఆ కర్మ మార్గంలో చేస్తే, మోక్షకాములు ఆ నివృత్తి మార్గంలో జ్ఞాన మార్గంలో మోక్షాన్ని ఆ కారణంగా పెట్టుకుని భగవతిని పూజిస్తారు. కానీ అసలైన ఆ భక్తుడు ఏం చేస్తాడయ్యా అంటే భగవతి యొక్క ఆనందమే తన ఆనందం, భగవతియే కావాలి. అందుకోసమే భక్త కల్పద్రుమ అంటాము భగవతిని. భక్తుల యొక్క కల్పద్రుమం అట. కల్పద్రుమం అంటే ఏంటి అంటే ఏది కోరితే అది ఇచ్చేది. మనం అనుకుంటాం భక్త కల్పద్రుమ అంటే భగవతి ధనం అంటే ధనం ఇస్తుంది, విద్య అంటే విద్య ఇస్తుంది. అది కాదయ్యా. మరి ఆ భక్తులు ఉన్నారే, ఇలాంటి మూకశంకర్లు ఉన్నారే, అలాంటి కంచి పరమాచారులు ఉన్నారే, వారికి ధనం అవసరమా? మరి వారికి ఇంకేం అవసరమా? మరి వారికి భక్త కల్పద్రుమ ఎందుకు? వారి ఎందుకు భక్త కల్పద్రుమనే కదా. మనకేమో భక్త కల్పద్రుమ అంటే మనలాంటి భక్తులకు ఏది అడిగితే ఇహపరమైన విషయం ఇస్తుంది, లేకపోతే పరమైన మోక్షాన్ని కూడా స్వర్గాన్ని కూడా ఇచ్చేస్తుంది. మరి అలాంటి వారికి ఏమిటయ్యా అంటే భగవతి యొక్క ఆ స్వరూపమే, భగవతి యొక్క సస్వరూప జ్ఞానమే కూడా ఇచ్చేది కనుక భక్త కల్పద్రుమ అంటాం. కాబట్టి మందస్మిత శతకం అంటే ఆ భగవతి యొక్క స్వరూపాన్ని, భగవతి యందు నిష్కపట భక్తిని ఇవ్వడమే ఆ మందస్మిత శతకము. చూడండి, ఆ పిల్లవాడు, ఇది తెలిసిన విషయం కావచ్చు మీకు కూడా, ఎందుకంటే ముఖ పంచతండి ఈ విధంగా చెప్తుంటా. కంచి పరమాచార్యులు చెప్పిన భావం ఇది. కుంభాభిషేక సమయంలో ఈ మూక పంచశతిని కాస్త ప్రచురించరా కంచిమఠం నుండి. అప్పుడు శ్రీముఖం ఇచ్చారు కంచి పరమాచార్యులు. వారు ఈ భావన చెప్తున్నారు. ఇదే భావన ఆర్యశతకం ఈ విధంగా ఉంచింది. ఆ ఆర్యశతకం ఉంటే ఈ విధంగా ఉంటుంది. ఒక పిల్లవాడు ఆ తొట్టెలో ఉండి మనకి ఆకలి అయింది. అప్పుడు ఆ ఆకలికి నా తల్లియే గతి అంటే తండ్రి పోతాడు, ఏడుపు మానేస్తాడా? మానేయడు. మిగతా ఎంత చేసినా ఏడుపు మానేయడు. కానీ ఒక్కసారి ఆ తల్లి కనిపివ్వగానే కాస్త ఏడుపు మానేస్తాడు. చూడండి, మనకి ఆకలి అవుతున్నది, ఆడుకుంటున్నాడు. అక్కడ అందరూ మేనత్త ఉన్నది, తల్లి ఉన్నది, నానమ్మ అందరూ ఉన్నారు. ఉండి వాడు ఏం చేస్తాడు? అందరికీ వెళ్తాడా? వెళ్ళడు. నా యొక్క ఆకలిని తీర్చేది నా తల్లియే అంటే ఈ అందరిట్లో శ్రేష్ఠత్వాన్ని గుర్తించినాడు. అదే ఆర్యాశతకం, ఆర్యభావన. అంతే కదా. గుర్తించి ఏం చేస్తాడు? ఈమె కాస్త పనిలో ఉన్నది, నిల్చున్నది. ఏం చేస్తాడు? వెళ్ళి
ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ రావడమే, అంటే ఆ తల్లి యందు ఉన్న విషయం రావడమే స్తుతి భావన. వచ్చి ఏం చేస్తాడు? పాదాలు పట్టుకుంటాడు. పాదాలు పట్టుకునే అదే పాదారవింద విషయ భావన, పాద సాంగత్యం దొరుకుతుంది. దొరికాక ఎంతవరకు ఏడుస్తాడు? ఆ తల్లి చూసినంతవరకు ఏడుస్తాడు. అదే కటాక్షము. చూసి అప్పుడు తల్లి ఒక్కసారి కన్నా నీకు బాగా ఆకలిస్తుందా దా అని ఎప్పుడైతే నవ్వుతుందో అప్పుడు వానికి ఆ ఫలితం దక్కినట్టే కదా. అదేవిధంగా ఈ ఆర్యాశతకము, స్తుతి శతకము, మరియు ఆ పాదారవింద శతకము, ఆ కటాక్ష శతకము, మరియు ఈ మందస్మిత శతకము. శతకం అంటే ఏమిటి? శతం అంటాం అంటే అనంతం. అది ఇదో కాస్త ఆ స్తుతికి భగవతి అనంతము, భగవతి యొక్క గుణములు అనంతము, భగవతి యొక్క వైభవం అనంతం. కానీ మనం అనంతం కాదు కదా, మనకో పరిమితం ఉన్నది కదా, మనం మితం ఉన్నది కదా. కాబట్టి మనలాంటి సాధారణ జనులకు ఆ మితమైన మనం దృష్టిలో ఉంచుకొని ఆ అనంతమైన విషయాన్ని కాస్త శతకంలో పెట్టి ఇచ్చినది మూకశంకరులలో నిమిత్తంగా చేసుకొని భగవతి. ఎవరయ్యా? కామాక్షి. దివ్యమైన ఆ కామాక్షి అలా చెప్పి అంటారు కదా. అలాంటి దివ్యమైన భగవతి యొక్క దివ్యం అంటే దివ్యం ఎందుకంటున్నామంటే అది అనుభవైక వైద్యమే. అది దివ్యం అనేది అది కేవలం అనుభవంతో చూస్తే తప్ప ఏదైతే మనం పొందలేమో ఆ విషజ్ఞానాన్ని దివ్యం అంటాం. అది అలాంటి ఆ భగవతి యొక్క దివ్య కటాక్షాన్ని పొందిన వాడై ఆ తాంబూల రసాన్ని దివ్యమైన ఏదైతే ఏ ముఖంలో ధరించినాడో అలాంటి ఆ ముఖం నుండి వచ్చిన వదన నుండి వచ్చిన ప్రథమమైన శ్లోకం ఏమిటి అంటే కారణపరచిద్రూప కాంచీపురసీమ్ని కామపీఠగత కాచన విహరతి కరుణ కాశ్మీరస్తబక కోమలాంగలత. కారణపరచిద్రూప ఏమిటయ్యా అసలు? చూడండి, మనము ఒకరిని శ్రేష్టత్వమో స్థితిస్తున్నామంటున్నాం కదా. ఆ శ్రేష్టత్వం పొందడానికి ఒక కారణం ఉండాలి కదా. ఈ కారణం ఉండాలి కదా. కాబట్టి నువ్వు ఏ కారణం అంటున్నావో అసలైన ఆ కారణ స్వరూపం నీవే. ఏం కారణము? చూడండి, మనము ఎన్నో కోరికలు కోరుతాం, కానీ ప్రధానంగా రెండే కోరికలు. ఒకటి అనిష్ట నివారణ, రెండవది ఇష్టప్రాప్తి. అనిష్ట నివారణ అంటే ఏ వ్యక్తి ద్వారా, ఏ విషయం ద్వారా, ఏ స్థితి ద్వారా మనం దుఃఖాన్ని పొందుతున్నామో అది అనిష్టము, అది పోవాలి. ఇక ఇష్టప్రాప్తి అంటే ఈ విషయం ద్వారా, ఏ వ్యక్తి ద్వారా, ఏ స్థితి ద్వారా ఆనందం పొందుతున్నామో అది ఇష్టము, అది ప్రాప్తించాలి. మనం ఇదే దీనికోసమే భగవతిని కోరుస్తాం. అది ఇహపరమైన విషయం చూస్తూ ఉంటే. అంటే ఏంటి? సంతానం లేదు, అది అనిష్టము, అది నివారణ. సంతానం లేమి అనేది అనిష్టం, నివారణ చేయాలి. సంతానం కలగాలి, ఇష్టప్రాప్తి. ఈ విధంగా ఏది చూసుకున్నా, నువ్వు ఎంత కోరికలు చూసుకున్నా ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. మరి ఈ రెండిటి కోరికల్లో సరే ఈ విధంగా ఉంటూ ఉంటే, కానీ ఇది అనుభవించేది ఎక్కడయ్యా అంటే ఎక్కడైనా ఈ జగత్తులోనే, అంతే కదా. ఈ జగత్తులోనే కదా అనుభవించేది. అంటే మన యొక్క సుఖము దుఃఖము కారణమైన అనుభవం యొక్క దేశం ఏమిటి అంటే ఈ జగత్తే కదా. మరి ఆ జగత్తుకు సంబంధించిన విషయం ఎవరు? చూడండి, ఇప్పుడు మనకు భూమి సంబంధమైన విషయం ఉన్నది, సమస్య ఉన్నది. అప్పుడు ఏం చేస్తాము? ఆ భూమి సంబంధమైన అధికారి ఎవరున్నారో, మన గ్రామాధికారి ఎవరున్నారో ఆయన దగ్గరికి వెళ్ళి ఇగో అంటాడు కదా, నీకేం భయపడకు, నీకు భూమి విషయమైన ఏ విషయమైనా నా దగ్గరికి రా అంటే ఏంది? ఆ భూమి విషయం పరమైన మొత్తం నా దగ్గర ఉన్నది, ఏదైనా నా దగ్గర ఇస్తాను అంటాం. ఇంకో ధనం ఉన్నది, ధనం విషయం ఏం నీకు శోకం ఉన్నా నేను తీస్తాను అంటాడు. అలాగే ఇప్పుడు ఏంటి? భగవతి నాకు ధనం కావాలి అంటే కుబేరున్నో, లేకుంటే ఇంకో దేవతనో, లేక సంతానం అంటే ప్రజాపతినో, ఈ విధంగా చేస్తూ ఉంటే ఇప్పుడు సమస్తమైన జగత్తే ఈ సుఖభోగం, సుఖ దుఃఖాలకు ఈ భోగమైన స్థానం కదా ఈ జగత్తు. ఈ జగత్తు కారణం ఎవరయ్యా అంటే నీవే. కాబట్టి నిన్ను అందుకోసమే నీ యందు శ్రేష్టత్వ భావన పొందినాడు.
అది కారణ పరచిద్రూప. మామూలుగా కారణం అంటే ఏంది? కాస్త మన యొక్క సృష్టి విషయాన్ని చూస్తూ ఉంటే సృష్టి విధానాన్ని, సృష్టి క్రమ విధానాన్ని చూస్తూ ఉంటే ప్రధానంగా ఆ బ్రహ్మయందు ఒక్కసారి ఆ మాయ అవ్యక్తంగా ఉంటుంది, అంటే లోపల కలిపే ఉంటుంది. ఎప్పుడైతే ఆ భగవతి యొక్క విషయం వల్లనే ఆ మాయ కాస్త వ్యక్తమవుతుంది. ఇప్పుడేంటి? మాయా శబల బ్రహ్మము, మాయతో కూడిన బ్రహ్మం ఉన్నాడు. ఈ మాయ కాస్త ప్రకృతిగా, ఆ మాయందు 3 గుణములు ఉంటాయి. ఏమిటి అంటే సత్వ రజో తమో గుణములు. ఈ సామ్యావస్థలో ఉంటుంది మాయ. ఇది ఆ మాయాశబల బ్రహ్మం ఎందు. కానీ ఎప్పుడైతే ఆ భగవద్ యొక్క విషయంతో కాలమనే ఆ ప్రాతిపాదికన ఇది కాస్త మహత్తత్వంగా మారుతుంది. ఆ మహత్తత్వం కాస్త అహంకారంగా మారి, ఈ అహంకారము ఆ పూర్వం ఉన్న ఆ మాయ ప్రకృతి యందు ఉన్న 3 గుణములు ఉన్నాయే, ఆ 3 గుణముల యొక్క ఉండడం వలన ఈ అహంకారము సాత్విక, రాజసిక, తామసిక అహంకారంగా చెందుతుంది. ఈ సాత్విక అహంకారం నుంచి మనస్సు, అధిదైవిక జగత్తు, ఆ రాజసిక అహంకారం నుంచి కర్మేంద్రియములు, ఈ తామసిక అహంకారం నుంచి పంచ తన్మాత్రలు, దాన్ని అనుభవించడానికి పంచేంద్రియములు, పంచభూతములు, ఈ విధంగా అపంచీకృత భూతములు అని చేసి ఒక విరాట్ పురుషునిగా 24 తత్వములతో ఒక విరాట్ పురుషునిగా చెంది, ఈ విధంగా ఆ విరాట్ పురుషుని నుంచి నాభిలోంచి పద్మము, పద్మం నుంచి బ్రహ్మ, బ్రహ్మ నుండి ఈ సృష్టి అవుతున్నది. ఇప్పుడు కారణం అంటే ఏంటి? మనం దేవి భగవతి ఏమంటాం? మనము మాయాస్వరూపిణి ప్రకృతి అని అంటాం కదా. కాబట్టి ఆ ఈ జగత్తుకు సంబంధమైన కారణం ఎవరయ్యా అంటే మాయ, ప్రకృతే కదా. భగవంతుని యందు ఆ మాయ అనే గల ఇది అయినది. ఇప్పుడు మనము మిగతా విషయాలు ఏమంటామంటే మాయ కాస్త వేరు, భగవంతుడు ఆ బ్రహ్మ వేరు అంటాం. అంటే ఈ జగత్తు కారణమైన మాయా స్వరూపం కూడా నీవే. అది కాకుండా ఏదైతే ఆ పురుషుడు ఉన్నాడో, ప్రకృతి పురుషుడు అంటాం కదా, ఆ పురుషుడు కూడా నీవే. పురుష ప్రకృతి సంబంధమైన కారణ పర చిద్రూప, అదే సర్వచైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి. కాబట్టి కారణపర చిద్రూప కాంచీపుర సీమ్ని, అది అద్భుతం. భగవతి యొక్క తత్వానికి అది ఆ భగవద్ యొక్క స్వరూపము ఒకసారి ఆ విశ్వ సందర్శనం చేపిస్తూ ఉంటే ఆ బ్రహ్మాండములు కూడా ఆ విరాట్స్, మనం ఏదో సగుణ సాకారం అనేసరికి మితం అనుకుంటాము, కానీ భగవతి యొక్క రూపం కూడా ఒక్కసారి చూపిస్తుంది. దేవి భాగవతంలో వచ్చేస్తుంది, భగవతి ఆ దివ్యమైన రూపం చూడలేకపోతున్నాము, కాస్త మళ్ళీ ఆ భువనేశ్వర రూపం చూపించయ్యా అంటారు దేవి గీతలో. అలాంటి ఆ ఏ రూపం చూస్తూ ఉంటే సమస్తమైన బ్రహ్మాండములు కబలాలుగా భగవతి యొక్క నోట్లోకి వెళ్తూ ఉంటే అలాంటి ఆ విరాట్ స్వరూపము, అలాంటి దివ్యమైన అపరిమితమైన స్వరూపము కాస్త ఒక సీమంగా, ఒక మితంగా వచ్చినదే, అది కారణపరచిద్రూప. కాంచీపుర సీమ్ని, భగవత్ సీమ ఉన్నదా? భగవతికి ఒక ఆవరణ ఉన్నదా? కానీ ఆ కాంచీపురం ఒక సీమంగా అయినది. కామపీఠగత, పూర్తిగా కాంచి ఎందు పూర్తిగా వ్యాపించున్నదా? వ్యాపించి ఉండి మళ్ళీ ఇంకా మితంగా అయినదే, ఒక పీఠం మీద కూర్చున్నదే మనకి. అయ్యా కామపీఠగత కాచన, ఎవరయ్యా అంటే కాచన, ఒకానొక చెప్పలేకపోతున్నాడు. చూడండి ఎంత చక్కటి విషయము. కారణపరచిద్రూప అంటే నిర్గుణ విషయమైన కార్యకారణ సంబంధమైన విషయం సచ్చిదానంద స్వరూపం చెప్తూ ఉందామంటే అది చెప్పలేము. పోనీ రూపంగా వచ్చింది కదా అంటే అంత రూపం ఒక కాంచీపురంలో ఒక పీఠం మీద ఉన్నది కాబట్టి మితంగా అయినది కదా, అదైనా చెప్దామా అంటే అది కూడా కాచననే. అది ఒకానొక చెప్పలేమయ్యా, మాటకు చెప్పలే. ఒకానొక అంటే ఏంటి? అనర్వచనీయమైనది. అదే మూక పంచశతి, అదే మూకత్వ భావన. మూకత్వం అనేది చెప్పినాం కదా, మనకు మామూలు సాధారణంగా వచ్చిన అవగుణంతో వచ్చిన మూకత్వం కాదు అది. ఆ బ్రహ్మానంద స్థితిలో చక్కటి ఏదైతే ఉన్నదో ఆ బ్రహ్మానంద స్థితిని పొందుతూ ఆ భగవత్ యొక్క స్వరూపమైన విషయాన్ని చెప్పడమే, చెప్పకుండా ఉండకుంటూ ఇదిగా నేతి అనుకుంటూ ఒకానొక విషయం ఉన్నదే, ఆ ఒకానొక విషయమే కాచన. ఆ కాచన చెప్పి తర్వాత ఏమన్నాడు? విహరతి. ఎక్కడి విషయం చూడండి, భగవద్ ఒక ఏదో ఉన్నదయ్యా,
మన ఇంట్లో బంగారం ఉన్నది, ఆ బంగారం ఎంత ఉన్నది అంటే తెలియలేదయ్యా, ఆ లోపల బీరువాలో ఉన్నది, ఆ బీరువాలో మొత్తం ఉన్నదా ఏం తెలియదు. అలానే భగవతి చాలా లోపల గాయత్రి మండపం ఎందు ఉన్నది. ఎందుకంటే ఆ భగవతి ఇప్పుడంటే కాంచీ పురంలో అందరిని అడుగు పెడుతున్నారు, కానీ చిన్న గవాక్షంలాగా ఉండి ఆ పూర్వకాలంలో గవాక్షంలాగా ఉండి అక్కడి నుంచి లోపల వెళ్ళేవారు. కేవలము ఆ భగవతి యొక్క బిలాకాశం అది, ఆ బిలాకాశం ఎందు అడుగు పెడుతున్నాం, గాయత్రి మండపం అడుగు పెడుతున్నామంటే అది అపరాధం కదా. అందుకోసమే ఎప్పుడైతే ఆ కామాక్షిని ఆ బిలాకాశం ఎందు ప్రతిష్ఠ చేసి బ్రహ్మ వచ్చినాడో బ్రహ్మ అంధుడైనాడట. ఎందుకు అంటే అక్కడ బిలం మీద బిలాకాశం మీద అడుగుపెట్టడం వలన, అపరాధం వలన తనకు దృష్టి పోయినది. అప్పుడు మళ్ళీ భగవత్ సేవ చేస్తే అప్పుడు మళ్ళీ ఆ అంధత్వం పోయి మళ్ళీ ఇన్ని. అందుకోసం ఏమంటాడు, అక్కడ వెళ్తే తప్పకుండా ఆ శ్రీచక్ర అర్చన అది యథాశక్తిగా యథా అర్హతగా, అంటే తల్లి నీ బిలాకాశుని యొక్క స్వరూపం ఎందు అడుగు పెడుతున్నాను, ఎందుకంటే నిన్ను అర్చించడానికి అని ఆ భావంతో అడుగు పెడితే ఆ భగవతిని అర్చిస్తే ఆ దోషం రాదు. ఆ విధంగా అలాంటి బిలాకాశము కామపీఠకత అలాంటి లోపలున్న భగవతి అక్కడే ఉందా అంటే కాదయ్యా, విహరతి 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 అంత విహరిస్తున్నది, మనకు కనిపిస్తున్నది, అనుభవం వస్తుంది. అయినా నేను చెప్పలేకపోతున్నాను కాచిన ఒకనొకనే. చూడండి, ఒకసారి అనుభవించిన భావన. ఆ భగవతి కారణపరచిద్రూపమైన భగవతి అసలు ఇలాంటి రూపం లేదు, ఇలాంటి విషయం లేదు. పోనీ రూపం పట్టుకున్నా సమస్తైన బ్రహ్మాండం కూడా సరిపోదు. ఇలాంటి బ్రహ్మాండాలు ఒక్కొక్క రోమకూపంలో కొన్ని కోట్ల కోట్ల బ్రహ్మాండాలు ఉన్న ఆ భగవతి కాస్త ఒక బ్రహ్మాండంలో కాకుండా, బ్రహ్మాండంలో ఒక ద్వీపంలో కాకుండా, ద్వీపంలో ఒక ఖండం ఎందు వర్షం ఎందు కాకుండా, ఆ వర్షంలో ఖండంలో ఒక దేశంలో మారుమూల ఒక ఆ చిన్న ఆ కాంచీపురములో ఒక సీమగా చేసుకొని దాని ఎందు ఒక పీఠం మీద అధివసించి విహరించే దాన్ని కూడా చెప్పలేకపోతున్నాడు. అంటే ఏంటి చెప్పలేకపోతున్నాడు అంటే, భగవతి కాస్త ఏదో ఆ నిర్గుణాకార విషయాన్ని చేసి సగుణ సాకారం వచ్చిందంటే కాస్త తగ్గింది అనుకుంటామేమో. తగ్గింది కాలేదు, తగ్గింప చ్యుతి లేదు, అచ్యుత చ్యుతి లేదయ్యా. ఏ నిర్గుణాకార స్వరూపమో ఉన్నదో ఆ సగుణ సాకారం యందు అదే విషయం ఉన్నది. అది ఈ విధంగా ఎందుకు చేస్తున్నది అయ్యా అంటే కరుణ. అది భగవతి యొక్క దివ్యమైన గుణములు ఉన్న భగవతి యందు ఉన్న దివ్యమైన సహజమైన గుణం. సహజమైన గుణం ఏంటంటే కరుణ, ఇంకో విషయం కాదు. అది ఎంత ఎందుకు చేస్తున్నది అంటే కరుణ, ఆమెకి అవసరం లేదు. అది కూడా కరుణ కాశ్మీర స్తబక కోమలాంగలత. చూసి ఒక్కసారి ఆ రూపాన్ని చెప్తున్నాడు చూడండి. మనం ఏమంటాము, రూపంలో వేసేటప్పుడు కాస్త ఇది వర్ణం చూస్తాము, వర్ణం చెప్తుంటాము. తర్వాత శరీరము దార్ఢ్యంగా ఉన్నాడా, బక్కగా ఉన్నాడా, ఏ విధంగా ఉన్నాడు, అదే కదా. తర్వాత ఎవరయ్యా వచ్చింది అంటే ఆ వ్యక్తి ఎలా ఉంటాడు, కాస్త తెల్లగా ఉంటాడు, లేకపోతే చామన ఛాయ ఉంటాడు అని వర్ణం చెప్పి, పొడువుగా ఉంటాడు, బలిష్టంగా ఉంటాడు, లేకపోతే బక్కగా ఉంటాడు అని చెప్తాం కదా. శరీరాకృతి వర్ణం చెప్తాం కదా. అప్పుడు చెప్తున్నాను కదా, వర్ణం అంటాడు కదా, కాశ్మీర స్తబక కోమలాంగలత. కాశ్మీర స్తబకం అంటే భగవద్ యొక్క వర్ణము ఆ కుంకుమ పువ్వు మొత్తం గుత్తులు గుత్తులుగా ఉంటే ఏ విధంగా ఉంటుందో చూడండి. ఆ స్తబకం అనే పదానికి ఎంత విషయం చూడండి. అంటే బాగా చిక్కని సాంద్రీగణం, అది విషయం. తెల్లగా ఉన్నాడంటే వాడిని కాస్త ముఖం తెల్లగా ఉంటుంది, అరికాలు చూసేసరికి నల్లగా ఉంటుంటాయి. అంటే భగవత్ యొక్క అరుణవర్ణం కూడా కాశ్మీర స్తబకం అంటే, కాశ్మీరం పువ్వు అంటే ఏంటి, ఆ కుంకుమ పువ్వు ఎర్రగా ఉంటుంది కదా, కాబట్టి ఎర్రగా ఉన్నదే ఎర్ర. అలా కాదయ్యా, ఆ కుంకుమ పువ్వు చూడండి ఒకసారి, మనం ఏదో ఒక గ్రామ్ తీసుకుంటే ఏర్పడదు. ఆ పూర్తిగా ఒక ముద్ద ఆ మార్కెట్లో అక్కడ కాశ్మీర్కి వెళ్తూ ఉంటే పెద్ద రాసి పోస్తారు. ఆ ఆనందం చూడాలి, అంత ఆ విషయం చూస్తూ ఉంటే ఎర్రగా ఉంటుంది. మళ్ళీ ఎలా ఉంటుంది, ఆ కాశ్మీరం ఎందుకు, ఆ స్తబకం ఎందుకు అన్నాడు అంటే అది పట్టుకుంటే విరుగుతుంది. ఆ కుంకుమ చూడండి, ఇప్పుడు మీరు ఆ గంధం తీసేటప్పుడు కుంకుమ తీస్తూ ఉంటే ఆ మెల్లగా దివాలి, కానీ కాస్త దాని మీద కాఠిన్యం చూపిస్తే అది పూర్తి చేతికి రాదు, సగం వక్కనే చేతికి వస్తుంది. గమనించారా? ఆ విధంగా ఆ కాశ్మీరం అని చెప్పడానికి అంతటి స్తబకం అంటే ఏంటి అంటే అంత ఎర్రగా ఉన్నది, సాంద్రీగణం, సాంద్రీకృతమై ఉన్నది ఆ ఎర్రటి వర్ణము.
ఉండి కోమలాంగలత, ఆ తల్లి ఒక కోమలమైన అంగం, లత అంటే తీగ వలె ఉన్నది. అంటే ఏంటి? అమ్మవారు చూడండి, ఒక చక్కటి అమ్మవారి భావన చూస్తుంటే అది ఇది నేరుగా ఉండదు, తీగ ఏదైతే వంపుగా ఉంటుందో అలాంటి తీగ స్వరూపంలో ఉన్నది. ఎర్రటి వర్ణము, ఆ దివ్యమైన ఆ కోమలమైన ఆ శరీరము, ఆ లత అనే వంపు ద్వారా భగవతి ఇక్కడ ఏ వంపు ఉన్నాడో ఆ విధంగా ఉన్నది. ఆ లత అన్నామే, ఆ లత ఏంటి అంటే అంటారు కదా, చూడండి ఆ లతకు కొన్ని పద్మములు ఉన్నాయి. లత అంటే పువ్వులు ఉండాలి, మరియు ఫలములు ఉండాలి కదా. అలాంటి దివ్యమైన కోమలాంగలతకు ఏముందయ్యా అంటే అనేక పంకజములు ఉన్నాయి, పద్మాలు ఉన్నాయి. కానీ మనకు ప్రకాశంగా చూపించేది ఒకటి పాదార విందము, తర్వాత ముఖార విందము. అలాంటి కోమలమైన లతకు ఆ దివ్యమైన భగవతి యొక్క శరీరం ఆ లతగా వహిస్తే ఈ పుష్పములు ఏమిటయ్యా అంటే ముఖమనే పుష్పము మరియు పాదార విందమనే పుష్పము. మరి ఫలములు ఏమిటయ్యా అంటే ఈ స్తనములు. ఆ స్తనములు ఏమిటయ్యా మనైంది? పిల్లవానికి ఆ తల్లి యొక్క స్తనములైంది ఏ భావన ఉంటుంది? దీన్ని పోషించే భావన ఉంటుంది. అదే కదా. అంటే ఆ భగవతి చూస్తూ ఉంటే చూడండి చక్కటి విషయము. మరి ఇలాంటి ముందర వస్తూ ఉంటుంది. ఆ కఠిన స్తనభర నమ్రం అంటాడు. అంటే ఏంటి? ఇది కాస్త ఈ మూకశంకరులు ఈ విధంగా ఆ స్త్రీ యొక్క సౌందర్యాన్ని ఈ విధంగా అంగవర్ణన చేస్తున్నాడా? ఎందుకంటే మామూలుగా అంటుంటాం మనం, ఈ యతులకు కావ్యంని ఇలాంటి కావ్యశ్రవణం చేయకూడదు. కావ్యశ్రవణం అనేది యతులకి నిందనీయమైనది. ఎందుకంటే దానిలో ఈ స్త్రీ వర్ణన ఉంటుంది, ఈ విధంగా ఉన్నదంటే మరి ఇలాంటి ఈ మూక కవి ఆ విధంగానే చూస్తున్నాడా? మనం చూస్తుంటాం కొన్ని శబ్దాలు ఉంటే చాలా అది చెప్పలేము సభలో అంటారు. సభలో కాదయ్యా, అలాంటి విషయాన్ని మూకశంకరుడు ఎందుకు విధంగా ఉంటాడు తర్వాత చూస్తుందాం. అలాంటి ఆ ఫలములు ఏమిటయ్యా అంటే స్తనము. అలాంటి దివ్యమైన ఆ భగవతి ఇంత ఆ ఇది లత అంటే చూడండి, లతకి మొత్తం పూర్తిగా పువ్వు పూసిందంటే, ఇప్పుడు జాజి చూడండి, జాజి తీగకు లోపల మన తీగ కనిపించదు, మొత్తం పూలు పత్రములే కనిపిస్తాయి. కానీ మనం తీగ ఎందుకంటాము అంటే ఈ పూలు మరి ఈ పత్రములు ఆధారం లేకుండా ఇది పైన ఉండవు. అంటే దీనికి ఆధారంగా లోపల చూసేసరికి లోపల సన్నగా తీగ ఉంటుంది. అలాగే భగవతి యొక్క శరీరం కూడా అంత సన్నగా ఉందట. ఆ సన్నగా ఉందని, ఆ శరీరం ఉందని ఎందుకు చెప్తున్నామంటే ఆ శరీరాన్ని ఆశ్రయించి అంటారు కదా, లక్ష రోమలతాధారతాసమున్నేయ మధ్యమా. శరీరమే సన్నగా ఉందంటే ఇది కటిభాగం ఎంత సన్నగా ఉండాలి. మామూలుగా అంత బాగున్న శరీరం యొక్క శరీర సౌందర్య వర్ణలో ఈ కటి భాగం చాలా సన్నగా ఉండడము చక్కటి సాముద్రిక లక్షణం. మరి భగవద్ యొక్క ఈ కటి భాగం ఏ విధంగా ఉందంటే లేదని అనిపిస్తున్నది, కానీ దానిపైన రోమాలు కనిపిస్తున్నాయి. ఆ నాభి యొక్క రోమం ఉండడం వలన రోమాలు శరీరం లేకుండా ఉండలేవు కనుక ఆ రోమావళి వలన అక్కడ కటి ఉన్నది ఊహిస్తున్నాము. కోమలాంగలత, కోమలమైన శరీరం భగవతి యొక్క. ఇంత కోమలమయ్యా, మన కోమలత్వం ఏ విధంగా ఉంటుంది అంటే మన కోమలం కాస్త ఏది ఒక చక్కటి స్త్రీ, మంచి కుల స్త్రీ ఉన్నదండి. ఆ శ్రీమంతురాల్లో చిన్న కన్యా స్వరూపంలో ఉన్నది. ఆమె చేతులు చూస్తే ఆ చిన్న పిల్ల చేతులు చూస్తుంటే మెత్తగా ఉంటాయి. ఆ కోమలత ఎంతవరకు ఉంటుంది అంటే కేవలము పుట్టినగానే శరీరం మొత్తం కోమలత్వం ఉంటుంది. కానీ తర్వాత పెరిగినా కొద్దీ ఆ కోమలత్వం కాస్త ఈ అరచేతుల్లో మాత్రమే ఉంటుంది. పాదాలు వచ్చేసరికి కఠినంగా ఉంటాయి. కానీ భగవతి యొక్క విషయం అలా కాదయ్యా, ఎప్పుడు కోమలమే ఉంటుంది, శరీరం మొత్తం కోమలమే. ఆ విధమైన చెప్తూ ఇప్పుడు ఏమైంది, కాంచీపురసీంని కామపీఠగత, ఇది సాధారణమైన అర్థం. కానీ భగవతి సంబంధించిన జ్ఞానం, భగవతి తాను స్వయంగా తన యొక్క తాంబూల రసాన్ని, తాంబూల చర్మన ఆ కబలాన్ని కాస్త ఆయన నోట్లో పెట్టిందంటే అది కేవలం ఈ అర్థంతోనే వస్తుందా భగవతి యొక్క విషయము? కారణపర చిద్రూప కాంచీపురసీంని కామపీఠగత.
ఈ యొక్క శ్లోకం యొక్క భావనం మరొక శ్లోకం యొక్క భావనమే మొత్తం 500 పద్యాలకు విస్తరించినది. చూడండి, కారణ అనే పదం ఏంటి? కారణ పరచిద్రూప అంటే భగవతిని యొక్క శ్రేష్టత్వం పొందడమే. అంటే ఏంటి? మనకు చూడండి, మనం ధనం లేదు మన దగ్గర, ఆ ధనం మన దగ్గర ఉన్నది. అంటే ఈ కారణత్వాన్ని పొందడమే ఆర్యభావన కదా. కాబట్టి ఈ కారణ శబ్దాన్ని ఆర్యాశతకానికి ప్రధానమైన విషయం. తర్వాత ఇక కాంచీపుర సీమ్ని, చాలా శ్రద్ధగా వినండి. కాంచీపుర సీమ్ని అంటే అంటే భగవతి అంత అనంతమైన విషయము, అంతమైన భావన కాస్త ఒక సీమంగా, ఒక పరిమితంగా అయిపోయినది. అంటే ఏంది? స్తుతి చేద్దామంటే అది కాస్త పరిమితమైతే తప్ప మనం స్తుతించలేము, అంతే కదా. మన వాక్కు కాస్త ఏదో ఒక వర్ణం, ఏదో ఒక విషయం ఉండాలి కదా. అది ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉంది అంటే ఏదో ఒక ఆ పరిమితమైన ఉంటే తప్ప మనం చేయలేం కదా. ఆ కాంచీపుర సీమ్ని యొక్క విషయమే స్తుతి శతకము. ఇక కామపీఠగత అన్నామే. ఏమి కామపీఠము? ఆ కామపీఠమే భగవద్ యొక్క పాదార విందము. వదన్యః పాణిభ్యాం అభయవరదో దైవతగణః. ఆ శివశక్తాయుక్త తర్వాత మిగతా ఆ శ్లోకము 4 శ్లోకములన్నీ భగవతి యొక్క చరణ, ఆ పాంసు యొక్క రేణువు గురించి. భగవతిని చరము తర్వాత నీ యొక్క చరణ పంకజంలో ఉన్న రేణువు తీసుకొని ఆ బ్రహ్మ కానీ, విష్ణువు కానీ, శివుడు కానీ ముగ్గురు తన యొక్క దివ్యమైన ఆ లీలా వైభవాన్ని చేస్తున్నారే. చరణములు కాదు, చరణం యొక్క పంకేరుహంలో ఉన్న చిన్న ఏది రజస్సు, ఆ రజస్సు శిరస్సు మీద ధరించి ఇంత పెద్ద సృష్టికరాలు చేస్తున్నారే. ఇక ఆ చరణానికి ఏ విధంగా అని చెప్పి అంటే చూడండి, వారి యొక్క కామం ఏంటి అంటే బ్రహ్మ యొక్క కామము ఈ సృష్టిని చెయ్యాలి. విష్ణు యొక్క కామం ఏంటి అంటే ఆ చేసిన సృష్టి చక్కగా పరిపాలించాలి. రుద్రుడి యొక్క కామం ఏమిటి అంటే ఆ సంహారం చెయ్యాలి. వారికి ఏది ఆ తన యొక్క కామాన్ని ఏది ఆశ్రయించి ఉన్నది తీర్చిందుకంటే ఆ భగవద్ యొక్క పాదార విందమే కదా. కాబట్టి వారి యొక్క కామాన్ని తీసేయడానికి ఏ పీఠాన్ని వారు ఆశ్రయించినారంటే భగవద్ యొక్క పాదార విందమే. కాబట్టి కామపీఠగత, కామపీఠ అది కామపీఠం. భగవద్ యొక్క పాదార విందమే అసలైన కామపీఠం. ఇప్పుడు ఆ విధంగా ఉంటుంటే పోనీ వారికేనా, ఇక సృష్టిలో ఉన్న వారికి కూడా అవసరం లేదా? చూడండి, అంటే మనల్ని బ్రహ్మ సృష్టిస్తున్నాడు, విష్ణు పరిపాలిస్తున్నాడు, రుద్రుడు ఈ జగత్తు సంహారం చేస్తున్నాడు. కాబట్టి మనం కూడా చేయాలంటే ఆమెతో అవసరం లేదయ్యా, ఈ బ్రహ్మ విష్ణు రుద్రులు చేద్దామంటే కాదయ్యా, మనకు కూడా అవిద్యానాం అంతస్తిమిరమిహిర ద్వీపనగరీ జడానాం చైతన్యస్తబక మకరంద శృతిఝరీ. చూడండి ఎంత చక్కటి విషయమో. మనకు ప్రధానంగా భగవతిని వాడు జన్మించినాడు, జన్మించగానే ఎందుకు చేస్తాం సంస్కారం అనేది, ఉపనయన సంస్కారం అనేది అంటే ఆ వేద సంబంధమైన జ్ఞానాన్ని తీసుకొని ఆ ధర్మాన్ని ఆచరించడానికి, క్రియ చేయడానికి, ఆ కర్మ చేయడం ఏం చేయాలి అంటే వేద సిద్ధమైన వేద విహితమైన కర్మ చేయాలి కదా. ఇప్పుడు ఆ భగవతి మొట్టమొదటి చేసేది ఏమిటి? మొట్టమొదటి పురుషార్థం ఏమిటి? ధర్మం కదా. ఆ ధర్మం ఏంటి? ధర్మం తెలియకపోతే ఏంటి? వాడు అవిద్యుడే. ఏది అధర్మం ఏది ధర్మం అని చెప్పడమే అసలైన విషయం, వివేకం కదా. అది తెలియకపోతే వాడు అవిద్యుడా, మూర్ఖుడురా అంటాం. అలాంటి ఆ ధర్మాన్ని చేయడానికి కూడా, ధర్మ పురుషార్థం చేయడం చెప్పడానికే అవిద్యానాం అంతస్తిమిరమిహిరద్వీప నగరీ. ధర్మార్థము కూడా ఆ పాదములే. పోనీగా అర్థం ఉన్నది, కామం ఉన్నది. ఈ కామం కావాలంటే మనకు చక్కటి విషయం తెలుసు, కానీ ఆ క్రియ చేయకపోతే ఆ ఫలాన్ని ఎలా పొందుతాము? మనకి చక్కటి లలిత సహస్రనామాలు ఈ విధంగా 15 రోజులు 3 పూటలు చేస్తే చక్కటి విద్య వస్తుంది ఉన్నది. కానీ వాడు పొద్దున లేద్దామంటే కుదరట్లేదు, జడము జడము జడము. అలాంటి వానికి అవిద్య అనే వానికి చక్కటి ధర్మం ఇచ్చేసింది. ఆ ధర్మాన్ని ఆచరణ కోసం ఇంకోని పూజించడమా? కాదయ్యా, దానికి కూడా ఆ భగవతి పాదార విందమే చెప్పడానికి జడానాం చైతన్యస్తబక మకరంద శృతిఝరీ.
ఆ మనలో జడనే బుద్ధిని తీసివేసి చైతన్యవంతులుగా చేసి ఆ కర్మ ఉన్ముఖులుగా ధర్మ ఉన్ముఖులుగా చేసేది విషయం కూడా అమ్మయే. ఇక ఇదంతా బాగుందయ్యా, మనకు తెలిసిన ధర్మం తెలుసు, కామం అంటే చేయాలని ఉత్సుకత ఉన్నది, కానీ చేద్దామంటే ధనం లేదు కదా, దరిద్రుణ్ణి ఆరాధనోత్సవం చేద్దాం ఉన్నది, కానీ ఇంత సమయం ఇంత ఉంటుంది. అలాంటి వారి దరిద్రానాం ఆ చింతామణి గుణనిక, అలాంటి ఆ దరిద్రులకు కూడా భగవతి నీ యొక్క పాదార విందం రజస్సున్నదే, అది చింతామణి గుణనిక. చింతామణి ఏం చేస్తుంది? స్పర్శవేది అంటాం. ఆ స్పర్శవేది ఏ విధంగా అయితే ఒక ధాతువును ముడితే మిగతా బంగారం చేస్తుందో, అలాంటి భగవతి నీ యొక్క పాదార విందం కూడా చింతామణి గుణనిక. ఇక పోనీ ఇది అర్థం వచ్చేసింది, ఇక మరి మోక్షం కావాలి కదా. ఆ మోక్షం పురుషార్థం కూడా వేరే విషయమా అంటే కాదయ్యా, వరరిపుముర అస్య భవతి అని చెప్తాం. అంటే ఏంటి? ఆ దంష్ట్ర ఏ విధంగా అయితే భగవతి, మోక్షం అనేది మన సాధన విషయం కాదయ్యా. భగవతి, మనము ఆ సంసార కూపంలో పడ్డాము, పడి ఉంటే మనం బయటికి వస్తామా? ఆ సంసార కూపంలో ఉన్నవాడిని వాడిలా బయటికి వస్తాడు, బయటికి వస్తే వాడు ఇంకో విషయం లేదు కదా. ఆ సంసార కూపంలో పడి ఆ బాధలు బాధల వలన తపిస్తూ అయ్యో ఈ సంసార కూపం బయటికి రావాలంటే ఆ సంసార కూపంలో ఉన్న ఆ బయట ఉన్న ఆ వ్యక్తిని మనము ఆశ్రయించాలి, శరణు వేడాలి. అప్పుడు ఏం చేస్తాడు? వాడు కాస్త తన యొక్క చేతిని ఆ కూపంలో పెట్టి లేకపోతే వాడన్నా దిగి వాడిని పైకి లేపుతాడు. అలాగే భగవతి ఏ విధంగా అయితే ఆ సృష్టి ఆరంభంలో సమస్తమైన ఆ పృథివీ మండలం అంతా ఆ రసాదనంలో పడి ఉంటే ఆ మురరిపు యొక్క ఆ దంశ ఏ విధంగా అయితే లోపలికి వెళ్ళి దాని యొక్క ఉద్ధరణ చేసిందో, భగవతి నీవు కూడా నన్ను ఈ సంసారం అనే సముద్రంలో నేను పడి ఉన్నాను, అలాంటి నాకు నీ యొక్క పాదము ఆ భూమికి ఏ విధంగా అయితే ఆ దంష్ట్రమో, నాకు నీ యొక్క పాదము దంష్ట్రము, అంటే మోక్షం కూడా నీవే. దీనికంటే ధర్మార్థ కామ మోక్షం మించింది కామపీఠం ఏమున్నది? కామం ఏమున్నది? వచ్చేసింది. కానీ అనుకున్నాం కదా, ఆ భగవతి మరి ఆ పరమాచారికి ఏం కావాలయ్యా అంటే భగవతి పాదార విందాలు కావాలి. వారికి కూడా కామం ఏమిటయ్యా అంటే ఆ పాదార విందమే, ఆశ్రయమే. కాబట్టి ఆ కామపీఠము అది పాదార విందశతి యొక్క లక్షణం. అక్కడి నుంచి అది సూత్రం పరాయంగా ఇక్కడ చెప్పి మిగతా 500 పద్యాలు వచ్చేసాయి. కాచన విహరతి కరుణ, ఆ కరుణ శబ్దం ఉన్నదే అది కటాక్షం. భగవత్ చూడాలా మనకి మీద, ఎప్పుడు చూస్తున్నది. కానీ ఆ కటాక్షం అనే విషయాన్ని ఈ భగవతి కటాక్షం, ఈ కరుణ ఏమిటి? భగవతి నీ యొక్క ఈ నేను స్తుతించాలే, వీడు స్తుతిస్తేనే నా యొక్క విషయం అవుతుంది, ఈ 500 పద్యాలు రాస్తే బాగా అవుతుంది అని నీకు అవసరమా భగవతి? నేను ఎవరు స్తుతించినా ఏమి చేసినా ఆ వేదాన్ని ఆశ్రయించే చేస్తాం కదా, వేదాన్ని ప్రమాణంగా చేసుకునే చేస్తాం కదా. అలాంటి వేదములు కూడా నీవు ఇదని నిమిత్తం చెప్పలేకపోయినాయి, వేదములు కూడా బయలుదేరి అది చెప్పలేకపోయినాయి. అలాంటి వేదములకు కూడా నువ్వు దొరకవు. అలాంటి వేదముల కంటే దివ్యమైన స్థితులు ఉంటాయా? అంటే నీకు అగమ్యవు, అప్రమేయము నువ్వు, మరియు నీవు స్తుతిగమ్య. ఆ వేదం కూడా నీవే ఉన్నది కదా. కాబట్టి ఇప్పుడు నీకు ఏ విధంగా ఉన్నది? రెండు ఉండాలి. వీడు సమర్థుడు, చక్కగా స్తుతిస్తాడంటే సమర్థుడు, అంటే సమర్థతంతో ఉందామంటే వేదములు కూడా నీ యందు అసమర్థత అయినాయి, సమర్థత లేదు. పోనీ చక్కటి స్తుతి విషయం ఉన్నది అంటే వేదాల కంటే ఎక్కువ స్తుతిస్తామా? లేము. అయినా నా యందు ఈ విధంగా నేను స్తుతించే భావ్యం కలిగిందంటే అది ఒక కరుణయే కదా, కరుణయే కదా. ఎందుకు? ఏ విధంగా తల్లి పిల్లవాడిని చెప్పు ఏం చెప్పినావు అంటే చెంగల్వ పూదండ చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ అని ఆ పద్యం చెప్తూ ఉంటే మళ్ళా చెప్పు. ఆ తల్లికి రాదా? తల్లికి నేర్పిందే కదా. ఆ తల్లి యొక్క ప్రేమ వల్లనే మనం నేర్పితే ఆ పద్యం చెప్తూ ఉంటే వీడు అనుకుంటాడు కదా మామూలుగా అబ్బా తల్లికి చెప్తున్నాను అంటూ ఉంటే ఆ తల్లికి వాడు చెప్పడం వల్ల ఏది ఉంటుంది? కేవలం ఆనందం, కరుణ, అంతే కదా. తల్లికి వాని ఎందు కరుణ, ఆ చెప్పడం వల్ల ఆనందం. ఇంకో విషయం ఉన్నదా? అలాగే భగవతి ఆ కరుణ శబ్దం అనేది కటాక్షం. ఇక కాచన విహరతి అన్నామే, ఆ భగవతి యొక్క మందస్మితము ఎన్ని చెప్పినా ఆ కాచన విహరతి అంటే ఏంటి? ఇదంతా కేవలం అక్కడే ఉంది, కానీ మందస్మితం, ఆ మందస్మితం నుంచి తాంబూల రసం వస్తున్నదే అది విహరిస్తున్నది మొత్తం.
అది ఏ విధంగా విహరిస్తున్నది? కాచన విహరతి. ఏమన్నాము? సౌగంధ్యము ఆ ఇదే దశదిక్కులు వ్యాపించున్నది కదా. ఆ దశదిక్కులు ఈ రూపం మాత్రం ఇక్కడ కాస్త కామపీఠ మధ్యలో ఉండి ఆ మందస్మితం చేయడం వల్ల మందస్మితంలో ఎప్పుడు నోరు చెక్క తెరిచినదో అక్కడి నుంచి వస్తున్న ఆ సౌగంధ్యమంతా ఆ సౌగంధ్య రూపంలో భగవత్ విహరిస్తున్నది. ఆ సౌగంధ్యం ఏమిటి? అఖిలాగమ బోధ సారం అన్నాం కదా. అంటే ప్రకృష్టమైన జ్ఞానస్వరూపం అన్నాం కదా. ఆ జ్ఞానము భగవతి వేరుగా లేదు. ఆ భగవతి విహరిస్తున్నదంటే మామూలు నడవడం, కాంచీపురం నడవడము అది విషయం వేరు. కానీ కాచన విహరతి, ఆ కాచన విహరంతే కాంచీపురం విహరిస్తున్నది అని చెప్పొచ్చు కదా. కాదయ్యా, కాచన విహరంతే భగవతి యొక్క బ్రహ్మాండం ఎన్ని ఉన్నాయి. ఆ భగవతి యొక్క సృష్టి కూడా అనంతమే కదా. భాగవతంలో అంటాడు, పరీక్షిత్ మహారాజు అంటాడు కదా, శుకబ్రహ్మ ఈ విధంగా నాకు కాస్త ఈ ఖగోళం భూగోళం గురించి చెప్పమయ్యా అంటే, భగవంతుని యొక్క ఆ స్వరూపం ఎటువంటిదో ఈ ఖగోళ భూగోళం కూడా అది అపరిమితంగానే ఉన్నాయి. కానీ మనకున్న ఏదైతే దేశం ఉన్నదో ఆ దేశం గురించి చెప్పుకుందాం అంటాం. కాబట్టి భగవతి యొక్క విహరతి అంటూ ఉంటే తాంబూల సౌగంధ్యము మొత్తం విహరిస్తున్నదంటే, పోనీ ఈ భూమండలం ఈ కాంచీపురం కాదయ్యా, ఇలాంటి బ్రహ్మాండం ఎన్ని ఉన్నాయో అన్ని భగవతి యొక్క స్వరూపమే కదా. ఆ భగవతి యొక్క కటాక్షంతో అనిపిస్తున్నది కదా, కాచన విహరతి. అలాంటి కాశ్మీర స్తబక కోమలాంగలత. కాబట్టి ఈ యొక్క శ్లోకం యొక్క విస్తారమే ఈ 500 పద్యాలు. ఇప్పుడు కామపీఠగత అంటే మనం అనుకున్నాం కదా, ధర్మార్థ కామ మోక్షములు అని వాళ్ళకి చెప్పవచ్చు. ఆ మోక్షం కూడా కాస్త మనం ఏమంటాం, మణిద్వీపం చేస్తుంటే అబ్బా ఒక్కసారైనా మనం మణిద్వీపంలో వెళ్ళాలి, ఆ భగవతిని ఆ విధంగా ఆరాధించాలి అని అంటున్నామే. ఆ విధంగా దివ్యమైన ఆ ఇహపరమైన విషయాన్ని చెప్తూ మరి జ్ఞాన మార్గంలో ఉన్నవారు ఉన్నారు కదా, నివృత్తి మార్గంలో ఉన్నారు కదా, మరి వారి విషయం కూడా చెప్పాలి కదా. మనం కామం అంటే ఏంటి? ఇహపరమైన విషయమో పరమైన స్వర్గకామను అనుకుంటాం. కానీ ఈ కామం యొక్క విషయం పోయినాక ఏముంటుంది? ఆ దివ్యమైన మోక్షానందం కదా, అది అంటున్నారు కదా. కంచన కాంచీ తిలకం, మళ్ళీ కంచన, ఒకానొక అందుకోసం మూక అది చూడండి. కిమపి కామపి, ఇంత విషయం చెప్పినా ఇంత కాంచన తిలకం, కంచన కాంచీ తిలకం. పోనీ కాంచీ పీఠంలో ఎంతమంది ఉన్నారో, విష్ణు కంచి, శివ కంచి, ఎన్ని దేవాలయాలు ఉన్నాయి. కానీ అలా దేవాలయంలో కూడా ఈ అమ్మవారు ఒక దేవాలయమా? ఎందుకంటే చూడండి, దైవీ భావన చెప్తూ ఉంటే శక్తి పారమ్యంగా చెప్తుంటాం. అలాగే భాగవతం చెప్తే విష్ణు పారమ్యంగా, శివపురాణం చెప్తే శివ పారమ్యంగా చెప్తూ ఉంటాం. కానీ ఆ విధంగానే ఇది కూడా ఏదో కాంచీలో కూర్చున్నాం కదా, ఆ కాంచీలో గర్భాలయంలో కూర్చున్నాం కనుక ఆ విధంగా అయింది కాబట్టి నేను ఈ విధంగా స్తుతిస్తున్నాను అంటే, కాదయ్యా, ఈ సమస్తమైన కాంచీ మండలంలో ఎన్ని ఉన్నా, ఏ విధంగా అయితే ముఖంలో ఎన్ని ఆభరణాలు పెట్టుకుని తిలకం పెట్టుకోకపోతే శోభించదో, ఆ విధంగా ఈ కాంచీ మండలంలో శోభమానమాయంగా ఉన్న విషయం ఏమిటయ్యా అంటే ఈ అమ్మ కంచన కాంచీ తిలకం. ఏ విధంగా అయితే చూడండి, కంచిలో ఒకటే శక్తి ఆలయం అమ్మనే, మిగతా విష్ణువు, శివుడు అందరూ ఉంటారు. కానీ ఎవరికి మళ్ళా వేరుగా దేవతలు ఉండరు, అది పట్టమహిషులు ఉండరు, లక్ష్మి అయ్యే ఉండదు. అక్కడ మొత్తం అమ్మవారే ప్రధానమైంది. మళ్ళీ ఎవరి సేవ వెళ్ళినా శోభ ఆ ఊరేగింపు వస్తా ఆ అమ్మవారి యొక్క చుట్టూ వెళ్ళాలి. అంటే ఏంది? మిగతా దేవతలకు కూడా ప్రధానమైన స్థానము. అలాంటి ప్రధానమైన స్థానమైన అది నేను వర్ణించలేకపోతున్నాను. అదే కంచన కాంచీ తిలకం, అది ప్రధానమైందే. చూడండి చక్కటి విషయము, అది ప్రధానమైందే. ఆ తిలక స్వరూపంలో ఉన్నది అది. తిలకం అంటే చూడండి ఎంత చక్కటి భావన్నో. ఆ తిలకం ఏంటి? చిన్న బొట్టది, చిన్న ఆ కుంకుమ యొక్క విషయం కదా. అంటే ఆ తిలకం అంటే ఏంటి? అంత చిన్నగా అయినా కాంచీపుర శివుని కామపీఠగత అంటే అంత ఆ పరిమితంగా వచ్చినా ఎక్కడి విషయమో, ఇక్కడి అపరిమితమైన విషయం, ఎక్కడి బ్రహ్మాండ ఆ పరిమితం లేని విషయమో అది కాస్త ఇంత కాంచీపురలో పరిమితంగా వచ్చినా అది నేను కంచన, ఒకానొక కాంచి, ప్రధానమైన ఆ కాంచి నగరానికి, కాంచి కన్యకు తిలక స్వరూపంగా ఉన్న భగవతి కరధృత కోదండబాణ శృణిపాశం. చూడండి ఎంత చక్కటి. మొట్టమొదటికి ఏం చెప్పినాడు?
ఆ భగవతి యొక్క కాశ్మీర స్తబక కోమలాంగలత అంటే ఏంటి? కాశ్మీర స్తబకం అనే విషయంలో చక్కటి భగవతి యొక్క వర్ణం చెప్పినాడు. అరుణవర్ణము చెప్పవచ్చు. తర్వాత కోమలాంగలత అంటే సన్నగా వంపుగా ఉన్నది తల్లి అంటే దేహాకృతి వర్ణము చెప్పినాడు. తర్వాత అంటాం కదా, ఏమంటాము? ఇంటికి ఒక వ్యక్తి వచ్చినాడు. ఎలా ఉన్నారా అంటే, నానా పొడుగుగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు నానా. ఇందుకు వచ్చి ఆ చేతిలో ఫైల్స్ పట్టుకున్నాడు అంటాడు. అంతేనా? అనేసరికి ఆహా ఫైల్స్ కోసం వచ్చినాడా అంటాం. అంటే వ్యక్తి యొక్క లక్ష్యం చెప్పినప్పుడు వర్ణము తర్వాత శ్రీరాకు చెప్పి చేతిలో ఏం పట్టుకున్నా అంటే ఎందుకు వచ్చినాడో ఏర్పడుతుంది కదా. అలాగే భగవతి కూడా ఏం పట్టుకున్నది అంటే కరధృత కోదండ బాహన శృణిపాశం. చక్కగా ఆ అంకుశాన్ని పాశాన్ని పై 2 చేతుల్లో 4 భుజములు ఉన్నాయి. ఆ 4 భుజములు చెప్పినాడు చెప్పలేదు, కానీ భగవత్ యొక్క ఆ ఆయుధాలు చక్కగా ఆకర్షిస్తున్నాయి. అనుభవంలో మెల్లమెల్లగా ఆ వర్ణన తర్వాత ఆయుధాలు కనిపిస్తున్నాయి. ఆ ఆయుధాలు ఏమిటయ్యా చేతిలో? పైన 2 చేతుల్లో ఆ అంకుశాన్ని పాశాంకుశం పట్టుకున్నది తల్లి. కింద 2 చేతుల్లో ఒక చేతిలో ఆ బాణములం పట్టుకున్నది, తర్వాత కార్ముకము ధనస్సును పట్టుకున్నది అని చెప్పి కఠిన స్తనభరణంబ్రం. ఇది చక్కటి విషయము. ఇంత పట్టుకున్నది మరి ఎందుకు వచ్చింది చూడండి, చక్కటి విషయము. వ్యక్తి వచ్చినాడు, రూపం చెప్పినాము, తర్వాత ఆయన ఎందుకు వచ్చినాడో చెప్పినాము. ఆ వ్యక్తి ఇలాంటి వాడు, హృదయం తెలవాలి కదా. ఆ హృదయం భగవతి హృదయం చెప్తున్నాడు కఠిన స్తనభరణంబ్రం. ఆ స్తనములు కఠినంగా ఉండి ఆ స్తనభారం వలన కాస్త భగవతి వంగిందట. భగవతి కాస్త ఇలా వంగిందట, నమ్రం వంగిందట. ఇప్పటికీ ఆ కామపీఠంలో ఉన్న పరశక్తి దేవత యొక్క స్వరూపం కాస్త వంగి ఉంటుందట. ఎందుకయ్యా అంటే ఆ స్తనభారం వలన వంగిందట. అదేంటయ్యా ఇప్పుడే చెప్పినావు కదా కోమలాంగలత అని మళ్ళీ కఠిన శబ్దం వేసినావే, అది కోమలము కఠినము. చూడండి ఇంత చక్కటి విషయము. కారణ పరచిద్రూప అంటే కారణం అంటే ఏంటి? కేవలం భగవతి యొక్క ఏదైతే మనం సుఖం ఉన్నదో అది కారణమే కాదు, దుఃఖానికి కూడా కారణం భగవతియే. ఈ ద్వంద్వస్థితి ఉన్న జగత్ అంటే ద్వంద్వస్థితే కదా. కాబట్టి ద్వంద్వస్థితికి కారణం చెప్పడానికే మొట్టమొదట కోమలాంగ అన్నాడు, తర్వాత కఠినస్తనం అని అన్నాడు. అంటే ఏంటి? కోమలము కఠినం 2 ద్వంద్వాలు కదా. కోమలానికి వ్యతిరేకం కఠినం కదా. అంటే దీంట్లో ఈ పదం యొక్క చెప్పుట్లో ఆ విషయం తత్వం వస్తున్నది. ఆ కఠినం అంటే ఏమిటయ్యా అంటే ఆ లోపల క్షీరము బాగా ఉంటూ ఉంటే ఆ స్తనములు కాస్త అది కఠినమని చెప్దానికి కఠినమైన విషయానికి ఏమంటారంటే అప్రకంపే అతిస్థిరే. ఆ స్తనములు అది ఇది కాస్త దాని చిన్నత్వం లేదట. బాగా పానిళ్ళు ఆ భగవతి యొక్క పానిళ్ళు మొత్తం నిండిపోయినాయి పాల క్షీరంతో ఉండడం వల్ల ఇక దానికి ఇంకో ప్రకంపన లేదు. అతిస్థిరం అంటే ఏంటి? లోపల అంత చూడండి, ఆ తల్లి అంటుంది బా ఇది వానికి ఇవ్వక చాలా అయినాయి, లోపల పాలిళ్ళు బాగా లోపల భారంగా ఉన్నాయి చెప్తుంది తల్లికి. వానికి చాలాసేపు అయింది, సమయమైంది, నా పాలిళ్ళు బరువెక్కినాయి. అంటే ఏంటి అంటే ఆ పుత్రునికి ఆ క్షీరం ఇవ్వడానికి ఉద్యుక్తురాలైన స్థితి ఆ విషయం అంతే కదా. అంటే భగవతి అతని యొక్క భక్తులను ఈ విధంగా పోషించడానికి ఆ ఉద్యుక్తులై ఉంటుందట కాంచీలో. అది కాంచిన ఆ కఠిన స్తనభరణం, ఆ విధమైన కఠినత్వం అది. అంతేగాని కోమలంగా ఉన్నది, ఆ కోమలంగంలో హృదయం విధంగా ఉన్నట్టు ఎప్పుడు ఉద్యుక్తురాలే ఉన్నది. అలాంటి కైవల్యానంద కందమవలంబే. ఏదయ్యా మనము కామం అంటాము. ఈ కామం వల్ల ఏమొస్తుంది మనకి? ఆనందమే కదా. చివరికి మనం ఒక ధర్మం చేస్తున్నాం, ఏం చేసినా చివరి యొక్క పరోక్షమో ప్రత్యక్షమో అందరూ కొనేది ఆనందమే. ఆ ఆనందము మీమాంస చెప్తారు కదా శృతిలో, ఆ మానుష్యానందం కంటే దేవగంధర్వ ఆనందం కంటే పితృలోక ఆనందము. ఈ విధంగా ఆనందం చేస్తూ ఉంటే ఆనందకందం అవలంబే. ఏదైతే నువ్వు ఆనందం అంటున్నామో ఆనందానికి కందము గడ్డ, అది ఆ గడ్డ అని చెప్పడానికి కందం అంటే ఏంటి అంటే దాని యొక్క ఆ ఉనికి, దాని యొక్క మూలస్థానం అది.
చూడండి, మనము ఒక వ్యక్తికి ఈ లడ్డు చాలా ప్రీతిమైనది, మధుర పదార్థం. వాడు తింటూ ఉంటాడు. వాడు అంటాడు కదా, తినకండి, మధుమేహం. కాదయ్యా, నాకు తినగానే తినడం, నాకు మధుర పదార్థం తినడం నాకు పిచ్చి, అది లేకపోతే నాకు మనసు మట్టదు అంటాం. వాని యొక్క దౌర్భాగ్యం వల్ల మధుమేహ వ్యాధి వచ్చేస్తుంది. అని ఆ మధుమేహ వ్యాధి రాగానే అంతవరకు వానికి ఇష్టం లేని లడ్డు మాత్రం ముడతాడా? అదేంటి మరి అప్పుడు ఆనందం ఇటు వెళ్ళింది? ఆ ఆనందము అనేది ఆ విషయం ద్వారా మనకు వ్యక్తమవుతున్నది, అంతే. మనలోని ఆనందమే వ్యక్తమవుతున్నది. కానీ మనం అనుకుంటాం, సాధారణంగా ఆనందం దానిలో ఉందని అనుకుంటాం. ఆనందం దాంట్లో ఉన్నది అంటే మన విడిచిపెడితే వీడు ఆనందంగా ఉన్నది, సుఖంగా ఉంటున్నాడా? ఈ విధంగా ఆనందం ఏంటి? సత్ చిత్ ఆనందం. ఈ లోపల ఆత్మవస్తు యొక్క ఆనందమే అసలైన విధం. ఇది లేకపోతే మిగతా ఏది కూడా మనకు ఆనందం చేయనివు, అంతే కదా. ఈ లోపల ఉన్న ఆత్మ చైతన్యం లేకపోతే మిగతా ఏది మనకు ఆ విషయం ఉంటుందా? ఆ వ్యక్తి, ఆ లడ్డు అక్కడనే ఉంటుంది, ఆ లడ్డు పక్కకు ఉంటుంది. మనం చూడకపోతే ఆనందం పడతామా? అంటే ఏంటి? మన యొక్క ఇంద్రియములు ఆ కన్ను అది చూస్తూ ఉంటే అప్పుడు ఇంద్రియముల ద్వారా వెళ్ళి మనస్సు ప్రచోదించి ఆ బుద్ధిని ప్రచోదిస్తే అప్పుడు మనకు అది ఇస్తుంది కదా. అంటే ఆనందం ఎక్కడుంది? లోపల. దీని యొక్క ఆ ఆనందానికి మూలం ఏమిటి? లోపలనే కదా. ఆ విధంగా చేస్తూ ఉంటే ఈ ఆనందం దేని వలన వస్తున్నది? మనం అనుకుంటాం కదా, సరే ఈ లడ్డు కాదు, ఇది కాదు, ఇంద్రియముల ద్వారా వస్తున్నది అని అనుకుంటున్నాం. అంటే ఇంద్రియ విషయముల ద్వారా మనం ఆనందాన్ని పొందుతున్నాము అనుకుంటాం. మరి ఇంద్రియ విషయముల ఆనందం పొందుతూ ఉంటే ఇంద్రియ విషయములు లేని స్వప్నావస్థ ఉన్నదే, అక్కడ విషయం ఏం లేవు కదా. మరి అక్కడ ఆనందంగా ఉంటున్నాం కదా, ఆనందం ఒక తృప్తిగా ఉంటుంది, ఏదో ఉంటున్నాం కదా. ఆ స్వప్నంలో చక్కటి సుఖ, ఆ దివ్యమైన మంచి సుస్వప్నం వస్తుంటే లేచి, అబ్బా నాకు కామకోటిలో వెళ్ళినట్టుగా అయింది, చక్కగా అయింది అని ఆనందపడుతున్నామే. అక్కడ మన ఈ ఇంద్రియ విషయం ఏం లేవు కదా. అప్పుడేంటి? మనస్సు ఉన్నది కదా. విధంగా మరి సుషుప్తావస్థ ఇది కూడా లేదు. ఆ గాఢ అవస్థలో వెళ్ళేసరికి మళ్ళీ ఒకసారి తెలివి వచ్చేసరికి అంటాం కదా, అబ్బా గాఢ నిద్ర పట్టింది, ఇంత చక్కటి నిద్ర పట్టింది, ఏది లేదు, చిత్తమే లేదు, శరీర ధ్యాసనే లేదు అంటాం. శరీర ధ్యాస లేనప్పుడు కూడా మనం ఆనందాన్ని పొందుతున్నాం కదా. మరి ఆ ఆనందం ఏంటి? అదే రమణ చెప్పిన నేనెవరు. వెళ్తూ ఉంటే లోపల ఏదైతే ఆ ఉనికి ఉన్నదో సమస్తమైన ఆనందాలకు ఉండి ఆ అన్ని ఆనందాల కంటే మించిన కైవల్యానందానికి కూడా ఎవడైతే ఎవరు కారణమో అలాంటి భగవతిని నాలుగు చేతుల యందు ఉన్న ఆ రాగ అంకుశం, ఆ పాశాంకుశమును, ఆ కార్ముకాన్ని, బాణాన్ని ధరించిన ఆ భగవతిని నేను శరణు వేడుతున్నాను, అవలంబి ఆశ్రయిస్తున్నాను అని ఇలాంటి 2 శ్లోకాలైన ఇంతవరకు. ఈ 2 శ్లోకాల యొక్క దివ్యమైన విస్తారమే ఈ భగవతి యొక్క మూక పంచశతి. కాబట్టి ఆ కారణపరచిద్రూప అని చెప్తూ, కాబట్టి ఈ జగత్తుకు నా కష్టాలు నష్టాలు అయిన సుఖ దుఃఖాల భోగ్యమైన విషయం ఏమిటంటే ఈ జగత్తు. ఈ జగత్తు కారణం నీవే. ఏ విధంగా? మాయాస్వరూపినిగా, ప్రకృతి స్వరూపినిగా ఉండి, ఈ ప్రకృతి ఏమిటి? స్వతంగా చైతన్యమైనది కాదు, అది పురుషుణ్ణి ఆశ్రయించినది. అలాంటి పరచిద్రూప, అలాంటి దివ్యమైన చైతన్య స్వరూపం కూడా నీవే అని చెప్పి, అలాంటి దివ్యమైన ఆ అనుభవం నుంచి చక్కగా సగుణ సాకారంగా ఉండి ఆ భగవతి నాలకు ఆ చేతులు ధరించి అలాంటి భగవతిని కఠిన స్తనభరణమ్రం కైవల్యానంద కందమవలంబే. కాబట్టి భగవతి ఎప్పుడు ఉద్యుక్తురాలే ఉన్నది, మనం ఆశ్రయించడమే. కానీ అంటాడు కదా, అసలైన దీనత్వం చెప్తాడు. భగవతి ఇంత చక్కగా పెట్టుకొని త్వదన్యపానిభ్యాం అన్నాం కదా. భగవతి మిగతా దేవతలు ఎన్ని ఆయుధాలు ధరించినా కానీ ఒక చేతి మాత్రం ఒక ఆయుధాన్ని ధరించరు, 2 చేతులు. ఏంటి? అభయం వరదం. ఎందుకంటే నేను ఇస్తున్నాను, యోగక్షేమం ఉంటాం కదా. ఆ క్షేమం, యోగం అంటే ఏంది? వరదముద్ర. కల్పించడాన్ని క్షేమం చేయడం అభయముద్ర. కానీ నీకు ఆ విషయం అవసరం లేదు నీ దగ్గర. అది నీకు ఆ పాదార విందమే చేస్తున్నది. పోషణ, రక్షణ. పోషణ ఏంటి? యోగం, ఈ వరద ఇవ్వడం. రక్షణ ఏంటి? ఇచ్చిన దాన్ని చక్కగా కాపాడం కదా. కాబట్టి ఈ పోషణ మరియు ఆ రక్షణ అనేది నీ పాదార విందములే చేస్తాయి. కాబట్టి మిగతా వారికి అవసరము నేను ఇస్తానని చెప్పుకోవడానికి, కానీ నీకు చెప్పుకునే అవసరం లేదు. నీ పాదాలు ఏమైనా ఆశ్రయిస్తారో వారికి పోషణ అవుతున్నది, రక్షణ అయిపోతున్నది. మరి ఇది ఎందుకు ధరించినావయ్యా అంటే
అది ఆ కరుణ, ఆ నీ దివ్యమైన ఈ సృష్టిని ఏ విధంగా చేస్తున్నాము, ఈ పాశం ఏంటి, ఈ అంకుశం ఏమిటి, ఈ ఈ పంచబాణములు ఏంటి, ఈ కారముఖం, ఈ కారముఖం ఏమిటి అని చెప్పడానికి చెప్పినావు తల్లి భగవతి. కాబట్టి భగవతి యొక్క దేవీతత్వంలో ప్రధానమైన తత్వం అంటే ఆ భగవతి యొక్క దివ్యమైన ఆ సృష్టికి ఉపాదాన కారణం భగవతియే, నిమిత్త కారణం భగవతియే, ఈ కార్యకారణం మించిన ఆ పరచిద్రూపం కూడా ఆయమయే అని చెప్పి, అలాంటి భగవతి సగుణ సాకారం వచ్చేసరికి మిగతా గుణములు ఎక్కడ ఉన్నా ఏమున్నా భగవతి యందు ఆ ఏ ఉపాసన దేవత యందు ఉన్న గుణం ఏమిటయ్యా అంటే కరుణ. ఆ కరుణ మరియు ఆ దివ్యమైన భగవతి ఎప్పుడు ఆ ఉద్యుక్తురాలై శిక్షణ ఇది భక్తుణ్ణి పోషించడానికి తన యొక్క దివ్యమైన ఆ కఠిన స్తనభర నమ్నత్వాన్ని చూపిస్తున్నది ఆ కాంచి పీఠంలో ఉన్న పరదేవత అని చెప్పినాడు. తర్వాత అలాంటి ఆ భావనతో భగవతి యందు ఎప్పుడు ఆరాధించాలి, అలాంటి బుద్ధి ఆ గురుమూర్తి అయినా ఎందుకంటే చెప్తారు ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని అన్నాం. ఉన్న తత్వమే 3 రకాలుగా అవుతుందట. మూర్తి భేద విభాగిని, ఈశ్వరుడు, గురువు, ఆత్మ. త్రిపుటి అంటామే, ఈ త్రిపుటి ఈశ్వరుడు, గురువు, ఆత్మ. కాబట్టి సద్గురు పరదేవత అన్నాం. కాబట్టి ఉపాసనలో ప్రధానమైనది ఏమిటయ్యా అంటే ఆ ఉపాసనలో మంత్రానికి, ఆ మంత్ర అధిష్టాన దేవతకు మరియు గురువుకు భేదం కలగకుండా అభేదంగా ఉపాసించడమే ఆ సాధనలో ప్రధానమైన విషయం. అలా ఏదో గురువు అంటే ఏదో మామూలుగా గురువు అంటే ఏదో ఆ శరీరం కూడా పరదేవత శరీరంగా చూసుకోవాలి. వాడు ఈ శరీరం మొత్తం జగత్తంతా ఆ అద్వైత భావన ఉంచిన, ఈ జగత్తంతా మిథ్య భావన చూపించిన ఆ గురువు యొక్క శరీరం ఎందు కూడా, శరీరం కాదు శరీరం మీద ఉన్న రోమ ఎందు కూడా అలాంటి మిథ్య భావన చూపించకూడదు. ఇది గురువు. ఆ గురువు ఏదైతే ఉపాస్య దేవత గురువు ఉన్నాడో ఆ గురువు శరీరం కాదే, శరీరం మీద ఉన్న నఖము రోమం కూడా అలాంటి ఆ మిథ్యాభావన చూపించకూడదు. అంటే అంత ఆ గురువు ఉపాసన. అలాంటి గురువు యొక్క ఆరాధన అంటే ఆ పరదేవత ఆరాధనయే. పరదేవతను ఒకసారి మనం శివరాత్రి వస్తే శివుని రూపంలో పూజిస్తున్నాము, ఆ విధంగా ఏకాదశి ఇవాళ విష్ణు రూపంలో పూజిస్తున్నాము. ఆ గురు రూపంలో, ఆ గురు ఏ రూపంలో ఆడిస్తాము, వర్ధంతో లేకపోతే ఆరాధనోత్సవం చేస్తుంటే ఆ పరదేవతనే ఈ గురు స్వరూపంలో పూజించడం. అలాంటి దివ్యమైన ఆ జయేంద్ర సరస్వతి స్వామివారి యొక్క కాంచీపీఠ అధిపతులు ఆ జయేంద్ర సరస్వతి స్వామివారి యొక్క ఆరాధనోత్సవంలో కాస్త ఈ వాక్యం అనే ఏదో పుష్పం లాంటివి ఆ భగవతి యొక్క ఏ విధంగా అయితే మూక మహాకవికి ఆ నిమిత్తంగా కానీ అంత కరుణగా నా యందు లేదు, కానీ అలాంటి చిన్న తుంపర వలన ఈ 4 వాక్యములు చెప్పినాను. అలాంటి దివ్యమైన ఆ భావన మన యందు ఉండి ఆ భగవతి యొక్క ఆరాధన విధానంలో ఈ కాస్త బుద్ధితో ఉండేటట్టుగా ఆ భగవతినే, ఆ గురుమూర్తియే ప్రేరేపించగా ప్రార్థిస్తూ స్వస్తి. హరయే నమః, హరయే నమః, హరయే నమః. మంగళచరణే మంగళవదనే మంగళదాయిని కామాక్షి గురుగుహ జననీ కురు కళ్యాణం కుంజరి జననీ కామాక్షి 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 కామాక్షి. భరత్ శర్మ గారికి చాలా ధన్యవాదాలు. వీరిని నేను ఒక 2 నెలల ముందే అనుకోకుండా కలవడమైంది. అయ్యా, ఇలా సేవ చేస్తున్న మీ యొక్క అమూల్యమైన టైంని నాకు ఏదైనా ఒక 2 గంటలు మా దేవాలయంలో చేసేందుకు అవకాశం ఇవ్వగలరు అని అడిగిన వెంటనే వారికి ముందు పరిచయం నేను లేను, వెనక లేను. వెంటనే నువ్వు చేసే కార్యక్రమానికి తప్పకుండా ఒకరోజు నేను తప్పకుండా వస్తానయ్యా అని చెప్పి అడిగిన వెంటనే ఒప్పుకొని ఇంత దూరం ఈ అమ్మవారి సేవ చేయడానికి వచ్చారు. అదంతా ఆ పరమాచార్య అనుగ్రహం వల్ల ఇదంతా జరిగిందని కోరుకుంటూ వారికి చిన్న సత్కార్యం చేసుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకుందాం. నమ పార్వతీపతయే హర హర. అందరూ లేచి నిలబడి వారికి నమస్కారం చేసుకుందాం. ఓం ఆనందో బ్రహ్మే దివ్యజానాత్ ఆనందాధ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే
ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంత్యభిసంవిశంతీతి సైషా భార్గవీ వారుణీ విద్యా పరమే వ్యోమన్ ప్రతిష్ఠిత య ఏవం వేద ప్రతితిష్ఠతి అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రదయా పశుభిర్బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్యా. చాలా సంతోషం. మనము ఈ ఉపన్యాసం వీరు ఈ 2 శ్లోకాలే చెప్పారు కాకుండా వారి దగ్గర నేను ఇంకొక కోరిక కోరిన, గణపతికి విశేషంగా 9 రోజులు గణపతి తత్వమే చెప్పాలి అని చెప్పేసి నా మనసులో ఉండి వారి దగ్గర అడిగిన, ఆ గణపతి నా మాట విని వారు నాకు అనుగ్రహించి ఆ 9 రోజులు ఎప్పుడు కుదురుతుందో ఆ 9 రోజులు ఆ గణపతి సేవ చేసుకోవాలని వారి ముఖతః గణపతి దగ్గర కోరుకుంటూ వారి ఇంకోసారి కూడా మాకు ఈ సేవ చేసుకునే భాగ్యం కలగాలని చెప్పి ప్రార్థిస్తున్నా. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. అందరికీ ప్రసాదం కూడా తీసుకొని వెళ్ళండి అందరూ.